హరే కృష్ణ మహాభారతం వాల్యూమ్ 4. ఈ వీడియో మొదలవ్వక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దాని వలన మన వీడియోకి ఎంగేజ్మెంట్ పెరిగి ఎక్కువ మందికి చేరుతుంది. ఈ అద్భుత ఇతిహాసాన్ని ఎందరో వినగలుగుతారు. అయితే ముందు వీడియోలో జరాసంధుడి వధ గురించి వివరించుకున్నాం. ఆ తర్వాత పాండవులు ఇతర రాజ్యాల్ని ఎలా జయించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటు మరికొన్ని అద్భుత ఘట్టాలు కూడా ఉన్నాయి. అవేంటో మీరే వీడియోని చివరిదాకా చూసి తెలుసుకోండి. క్రూరుడైన జరాసంధుడు మరణించాడు. దాంతో కృష్ణుడు, ధర్మరాజా, ఇక నేను ద్వారకకి వెళుతున్నాను. 4 దిక్కులలో మీ సోదరులను పంపు, మిగతాదంతా వారు చూసుకుంటారు అని చెప్పి సెలవు తీసుకున్నాడు. అలా అర్జునుడు ఉత్తరం దిక్కుకి చేరాడు. ఉత్తరం దిక్కున ఉన్న రాజులను జయించి చివరిగా భగదత్తుడిని కలుసుకున్నాడు. భగదత్తుడు మహా పరాక్రముడు, నరకాసురుడి కుమారుడు. నరకాసురుని చంపి కృష్ణ పరమాత్ముడు గోపికల్ని రక్షించాడని మీరు వినే ఉంటారు. ఆ నరకాసురుడి కుమారుడైన భగదత్తుడితోనే అర్జునుడు తలపడ్డాడు. అర్జునుడు భగదత్తుడిని చీల్చి చెండాడాడు. భగదత్తుడు అర్జునుడి దాటికి తట్టుకోలేక, అర్జున, మీ తండ్రి పాండురాజు నాకు మిత్రుడు, కాబట్టి నీకు నాకు యుద్ధమెందుకు? ధర్మరాజు మాటలకి నేను శిరస వహిస్తాను. ఇక ఈ యుద్ధము గిద్దము అసలికే వద్దు అని మాట మార్చాడు. దానికి అర్జునుడు ధర్మరాజు యజ్ఞానికి రమ్మని భగదత్తుడితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత హరిపుర వాసుల మీదకు దండయాత్ర చేయడానికై అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడి రాకడతో హరిపుర వాసులు హడలిపోయారు. దేవతలకు తప్ప ఎవ్వరికీ కనపడని హరిపుర వాసుల నగరం ఇతడికెలా కనపడింది? ఎలా ఇక్కడ వరకు రాగలిగాడు అని ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు మహావిష్ణువు అంశవితే తప్ప మానవులలో మమ్మల్ని చూడగలిగేదెవరు? సందేహం లేదు, వచ్చినవాడు నరనారాయణులలో ఒకడు, నరుడే అర్జునుడిగా వచ్చాడు అని గుర్తించిన హరిపురవాసులు, అయ్యా మహావీర, విష్ణు స్వరూపుడివి నీవు, మీతో మాకు యుద్ధమేమిటి? నీకేం కావాలో చెప్పు అని అన్నారు. దానికి అర్జునుడు, మీరు మాకు కొన్ని మనులని కానుకలుగా ఇవ్వండి, అలాగే మా అన్న ధర్మరాజు యాగానికి రండి అని అన్నాడు. హరిపురవాసులంతా విష్ణు భక్తులు. యాగానికి మేము వస్తామని చెప్పి అర్జునుడికి ఎన్నో కానుకలు ఇచ్చి మరీ పంపించారు. అలా అర్జునుడు ఉత్తర దిక్కు ఉన్న వాళ్ళని అంతా చేయించాడు. భీమసేనుడు తూర్పు దిక్కున ఉన్న వాళ్ళని చీల్చి చెండాడి రాజసూయ యజ్ఞానికి రండంటూ కొంత ధనాన్ని పొంది వెళ్లిపోయాడు. అటు మరో పక్కన సహదేవుడు దక్షిణం వైపుగా వెళ్ళాడు. నర్మద నది తీరాన్న ఉన్న మాహిష్మతి రాజ్యానికి చేరాడు. సహదేవుడికి అందరూ తల వంచి యజ్ఞానికి ఒప్పుకున్నారు. కానీ మాహిష్మతి రాజ్యానికి రాజైన నీలుడు మాత్రం ఒప్పుకోలేదు. నీలుడి సైనికులు సహదేవుని మీదకు యుద్ధానికై వెళ్లారు. దాంతో సహదేవుడు నగరానికి చుట్టుముట్టాడు. కానీ ఆశ్చర్యంగా ఎక్కడి నుంచో అగ్ని వచ్చి సహదేవుడి సైన్యానికి చుట్టుముట్టింది. అకారణముగా నూనె లేకుండా ఏ పదార్థము వాడకుండానే అక్కడ అగ్ని వెలిగింది. దీనికి కారణమేమిటి అని మీరు అడగవచ్చు. అయితే పూర్వం నిషధుడు అనే రాజు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు ఎన్నో కఠోర నియమాలు పెట్టేవాడు. ఆడవాళ్లు అర్ధరాత్రి తిరగకూడదని, ఆడవాళ్లతో రాత్రి మగవాళ్లు కలిసి తిరగకూడదని నియమాలు పెట్టాడు. ఒకవేళ రాత్రి ఆడవాళ్లతో మగవాడు తిరిగితే అతడికి ఉరిశిక్ష వేయించేవాడు. అయితే ఒకరోజు ఓ పురుషుడు ఓ అందమైన స్త్రీతో రాత్రిపూట తిరుగుతూ కనపడ్డాడు. అతడిని రాజ్యభటులు తీసుకొని రాజు ముందు ఉంచారు. రాజు ఎంతో క్రోధించి వీడి తల నరికేయండి అని ఆజ్ఞాపించాడు. దాంతో ఆ పురుషుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. వీడికి ఇంత అహంకారమా? వీడిని తొక్కండి, తన్నండి, చంపండి అంటూ రాజు తెగ క్రోధించాడు. సైన్యమంతా కత్తులు ఎత్తి దండయాత్రకు దిగారు. దాంతో ఆ పురుషుడు టక్కున భయంకరమైన అగ్ని రూపం దాల్చాడు. అతడు సాక్షాత్తు అగ్నిదేవుడు. ఆయన పలుకుతూ జనాలకి స్వేచ్ఛ ఇవ్వాలి, అంతేగాని వారి మీద ఇష్టం వచ్చినట్టు నియమాలు పెట్టడానికి నీవెవడివి? నేను నిన్ను పరీక్షించడానికై ఇక్కడికి వచ్చాను, కానీ నీవు నన్నే అవమానిస్తావా అని క్రోధించాడు. దాంతో నిషధరాజు కాళ్ల మీద పడి శరణు కోరాడు. అగ్నిదేవుడు పేరుకే అగ్ని, కాని పాపం నిషధుడి ప్రార్థనకి చల్లారిపోయాడు. ఆడవాళ్లు శృంగార స్త్రీలు, అనగా అలంకార స్త్రీలు. వారికి ఆ స్వేచ్ఛ ఉండాలి. వారు వారికి నచ్చినట్టుగా తిరుగుతారు, అది వారి ఇష్టం అని అగ్నిదేవుడు అన్నాడు. దానికి నిషధరాజు అంగీకరించి ఆడవాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చాడు. ఇక్కడ అలంకరించుకునే స్వేచ్ఛ అంటే చక్కగా చీరలు, మెడలో హారాలు, నగలు ధరించడమే కాని బట్టలు చించి వేసుకోవడం కాదని గమనించగలరు. లేకపోతే అగ్నిదేవుణ్ణి ప్రూఫ్ గా పెట్టుకొని మాకు నచ్చినట్టుగా మేము ఉంటాము అని అంటారేమో అనే భయంతో ముందుగానే చెబుతున్నాను. అంటే ఒప్పుకుంటున్నాను, బట్టలనేవి ఎవరికి వారు నచ్చినట్టే వేసుకోవాలి. కానీ ఆదిశక్తి స్వరూపులైన స్త్రీలారా, పరిస్థితులు బాలేవు. ఇది ధర్మరాజు కాలం కాదు, కలిపురుషుల కాలం. కనుక మా బట్టలు మా ఇష్టం అని అనకండి. మన సంస్కృతాన్ని మరవకండి. ఇక్కడ నేను ఎవ్వరికి సపోర్టివ్ గా చెప్పట్లేదు, ఎవరిని
కించపరచట్లేదు, మన సంస్కృతాన్ని కాపాడమని మాత్రమే చెబుతున్నాను. అయితే అగ్నిదేవుడు చల్లారడంతో నిషధరాజు పలుకుతూ, అగ్నిదేవా, నాకో వరమివ్వండి, నా రాజ్యంపై శత్రువులు ఎవరైనా వస్తే వారిని కాల్చివేయు అని పలికాడు. దానికి అగ్నిదేవుడు, సరే, కానీ నీ మనవడి కాలం వరకే నీ రాజ్యాన్ని రక్షిస్తాను, మరీ ఎక్కువ కాలం వరకు రక్షిస్తూ పోతే ప్రజలు ఇబ్బంది పడతారు అని అన్నాడు. అలా ఆ నిషధరాజు మనవడే ఈ నీలుడు. ఆ వరం వల్లే అగ్నిదేవుడు సహదేవుడి సైన్యాన్ని చుట్టుముట్టాడు. దాంతో సహదేవుడు అగ్నిని నమస్కరిస్తూ అగ్ని సూక్తములు చదివాడు. ఇంతకు ముందే అర్జునుడు అగ్నిదేవుని రక్షించాడు కనుక అర్జునుడి తమ్ముడు సహదేవుడి పిలుపుకి తక్కున ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు. దాంతో సహదేవుడు, అగ్నిదేవ, ఈ అగ్నిని అర్పించండి, నీలుడికి మాకు స్నేహం ఏర్పడాలి, ఆ నీలుడు ధర్మరాజు యజ్ఞానికి రావాలి అని వరమడిగాడు. దానికి అగ్నిదేవుడు సరేనని నీలుడి ముందుకు వెళ్లి, వచ్చినవాడు మహాత్ముడు, అతడితో పెట్టుకుంటే నేను నా వరాన్ని ఉపసంహరించుకుంటాను, కాబట్టి విరోధం విడిచి అతడి స్నేహాన్ని పొందు అని చెప్పాడు. దాంతో నీలుడు భయపడి సహదేవుడి కాళ్ల మీద పడ్డాడు. మహాత్మా సహదేవ, ఎప్పుడో మీ తండ్రి పాండురాజు గారు మమ్మల్ని జయించారు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, నేను ధర్మరాజు ఆజ్ఞలకి శిరసా వహిస్తాను, మా రాజ్యాన్ని సామంత రాజ్యముగా చేర్చుకోండి, మీ రాజసూయ యాగానికి నేను తప్పక వస్తాను అని అన్నాడు. అలా సహదేవుడు కానుకలు పొంది అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. మన ఆంధ్ర, కర్ణాటక, పాండ్య, కేరళ రాజ్యాలన్నిటినీ కూడా జయించి సముద్ర తీరానికి వచ్చాడు సహదేవుడు. సముద్రం అవతల లంక దేశం ఉంది. రావణుడు చనిపోయాక విభీషణుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. విభీషణుడితో విరోధం అంటే మూర్ఖత్వమే కదా. అందుకే సహదేవుడు కానుకల కోసం తన కొంత సైన్యానికి ఓడనిచ్చి సముద్రానికి అవతల వైపుకి పంపించాడు. సహదేవుడి సైనికులు విభీషణుడిని రాజసూయ యాగానికి రమ్మని కోరారు. దానికి విభీషణుడు, ఆహా, కృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతో జరుగుతున్న యజ్ఞం ఇది, ఈ యజ్ఞానికి నా తరపున 4 ఓడల కానుకలను పంపుతాను, కానీ శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారం కలియుగం వరకు నేను మానవుల యజ్ఞానికి రాకూడదు అని చెప్పి ఎన్నో అద్భుతమైన కానుకలు ఇచ్చి పంపించాడు. అలా సహదేవుడు కానుకలతో తిరిగి వచ్చాడు. నకులుడు పశ్చిమ దిక్కున ఉన్న వారిని జయించి కానుకలు తీసుకువచ్చాడు. అయితే పాండవులు చేసిన ఈ యుద్ధాలలో అసలు ప్రాణహానియే జరగలేదు. ధర్మరాజు తన తమ్ముళ్ళకి ముందుగానే చెబుతూ, సోదరుల్లారా, ఎవరు ఎంత విజృంభించినా మీరు వారిని చంపకూడదు, మనం మన పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శించాలి, అవతల వాడికి మనం చంపగలం అనేది చూపాలే తప్ప చంపకూడదు అని ఆజ్ఞాపించాడు. అందుకే అర్జునుడు అంతంతసేపు భగదత్తుడితో యుద్ధం చేశాడు. లేకపోతే చంపటమే మొదటి మాట అయ్యుంటే ఈ పాండవుల పరాక్రమానికి అఖండ భారతమంతా రక్తంతో తడిచేది. ద్రుపదుడు, విరాటరాజు బంధువులు అవడం వల్ల కొంత యుద్ధం తప్పింది. ఇంకా భీష్మద్రోణులు ముందుగానే దుర్యోధనుణ్ణి ఒప్పించారు. ధృతరాష్ట్రుడికి కూడా పాండవులపై కాస్త ప్రేమ ఉంది, పైగా ధర్మం తెలిసినోడు, కాబట్టి దుర్యోధనుణ్ణి యుద్ధానికి పంపలేదు. అలా శ్రీకృష్ణుడు కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. వచ్చిన వారందరికీ సకల మర్యాదలు చేశాడు ధర్మరాజు. 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం పూర్తి చేసుకోగా ఓ గంట మోగేది. దాంతో వారు లేచి తరువాతి వారు భోజనాలకి వచ్చేవారు. అలా ఆ గంటలు ఎప్పటికప్పుడు మోగుతూనే ఉండేవి, ఎందుకంటే అక్కడ ఎందరో బ్రాహ్మణులకి భోజనం పెట్టారు. ఇలాంటి సౌకర్యాలు ప్రస్తుత గుళ్లలో కూడా ఉన్నాయి. అవి చూస్తుంటే మనకి ముచ్చట వేయొచ్చు. ధర్మరాజు భోజనాలే కాక వచ్చిన వారికి ఎన్నో బంగారపు ఆభరణాలు కానుకలుగా ఇచ్చాడు. అలా యజ్ఞము పూర్తయింది. దాంతో భీష్ముడు లేచి, ధర్మరాజా, యజ్ఞము పూర్తయ్యాక ఒక మహాత్ముడిని సింహాసనంపై కూర్చోబెట్టి అతడి కాళ్ళు కడుగుతూ పూజించి అర్ఘ్యమివ్వాలని యజ్ఞం యొక్క నియమము. ఆ మహాత్ముడు బ్రహ్మచారియో, యజ్ఞము చేసే ఋత్వికుడో, సద్గురువో, లేక బాగా ఇష్టుడు, గొప్పవాడు లేదా మహారాజు అయ్యుండాలి. ఇలా ఈ అన్ని గుణములు ఉన్నవాడు, ధర్మములన్నీ ఎరిగినవాడు ఎవరో నీవే తేల్చి అతడిని దేవుని కింద భావించి పూజించు అని అన్నాడు. ధర్మరాజు తెలివితో, అటువంటి వారు ఎవరో మీరే చెప్పండి అని అన్నాడు. దానికి భీష్ముడు, ఇంకెవరు, శ్రీకృష్ణ పరమాత్ముడు, అతడు కాక ఇంకెవరు దీనికి అర్హులు కారు. అతడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అతడే సకల లోకము, మత్స్య కూర్మ వరాహ వంటి అవతారాలెత్తి ధర్మస్థాపన చేసినోడు, ఆయనే కృష్ణ పరమాత్ముడు అని చెప్పాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, నా మనసులో ఉన్న మాటనే చెప్పారు. ఈ మాట నేను చెబితే పక్షపాతం అనుకుంటారని మీ నోటి ద్వారానే వినాలనుకున్నాను అని అన్నాడు. టక్కున కృష్ణుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి పూజించసాగాడు. అప్పుడే పాండవులకు బంధువైన శిశుపాలుడు అనే ఓ రాజు లేచి, ధర్మరాజా, నిన్ను నమ్ముకొని
నమ్ముకొని మా బంధువని ఎన్నో కానుకలు ఇచ్చి ఈ యజ్ఞానికి వచ్చాము. అటువంటి మాకు ఇంతటి అవమానమా? ఈ కృష్ణుడు ఏం చేశాడని మహాత్ముడయ్యాడు? పండు ముసలి భీష్ముడికి బుర్ర తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకేం తెలుసు? వయసులో పెద్దవాడిని పూజించాలనుకుంటే కృష్ణుడి తండ్రి వసుదేవుడిని పూజించు. ఋత్వికుడే కావాలంటే వ్యాసుడిని పూజించు. మహారాజునే పూజించాలనుకుంటే ఈ కృష్ణుడు ఎవ్వరికీ రాజు కాదు. నేను ఉన్నాను, నీవు ఉన్నావు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఇంకా ఎందరో రాజులున్నారు. వారిని పూజించు. ఆచార్యులలో ద్రోణ కృపులు ఉన్నారు. గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఈ కృష్ణుణ్ణి పూజించాల్సిన అవసరం ఏమిటి? ఈ కృష్ణుడు నీచుడు. ఒక చోట పుట్టాడు, ఇంకో చోట పెరిగాడు. కన్నది ఓ తల్లి, పెంచినది ఇంకో తల్లి. వీడి పెళ్లిళ్ళు, వీడి ఆచారాలు, చిచి, వీడసలు ఎందులో గొప్పవాడు అని ఇష్టమొచ్చినట్టుగా వాగాడు. దాంతో ధర్మరాజు చేతులెత్తి మొక్కుతూ, శిశుపాల, నీవు నాకన్నా చిన్నవాడివి, అనవసరంగా నోరు పారేసుకోకు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి, సృష్టికర్తైన బ్రహ్మదేవునికే తండ్రి. వేదాలు కూడా ఆయననే స్తుతిస్తాయి అని అన్నాడు. ఈ పిల్లవాడి కూతలు మనం పట్టించుకోవాలా? నీ పనేదో నీవు చెయ్యు అని భీష్ముడు ధర్మరాజుతో పలికాడు. ఆ తర్వాత శిశుపాలుడికి సమాధానమిస్తూ, ఇక్కడ ఎవడు పరాక్రముడు, ఎవడు ధీరుడు? జరాసంధుడిని సంహరిస్తేనే ఇక్కడ ఇంతమంది రాజులు ప్రాణాలతో ఉన్నారు. రుక్మిణి కళ్యాణంలో ఈ శిశుపాలుడే చావు దెబ్బలు తిన్నాడు. ధర్మరాజుని రాజుగా నిలబెట్టిందే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడే పరాక్రముడు. ఇంకా ఎవడు ఋత్వికుడు? ఋత్వికునిగా చెప్పుకునే ప్రతి ఋషి గాని, ప్రతి జ్ఞాని గాని ఆ విష్ణువు నుండే వేద జ్ఞానం పొందినవాడు. ఏవో 2 మంత్రములు నేర్చుకొని వీరంతా ఋత్వికులయ్యారు. వ్యాసుడి తండ్రి పరాశరుడు కూడా ఏదో విష్ణువు నుండి కొంత జ్ఞానం పొంది లోకానికి పంచుతున్నారు. ఇంకా వయసులో పెద్దవాడు ఎవడు? అసలు ఈ సృష్టి ఆది అంతము ఎవడు చెప్పగలడు? ఆది అంతము లేని ఈ విష్ణువుకి వయసెక్కడిది? ఆయన కన్నా పెద్దవాడు ఎవడు? ఆయనే రాజు, ఆయనే ఋత్వికుడు, ఆయనే వృద్ధుడు కూడా. అందుకే ఆ కృష్ణ పరమాత్ముడు ఈ పూజకి తగినవాడు అని అన్నాడు. అప్పుడే సహదేవుడు లేచి, ఓరి శిశుపాల, ఇది మా యజ్ఞము, మాకు నచ్చిన వాడిని మేము పూజిస్తాం. కాదు అని అంటే ఎడమ కాలెత్తి నెత్తిన పెడతా అని ఎడమ కాలెత్తి ఆగ్రహించాడు. దాంతో శిశుపాలుడి సేనాధిపతి సైన్యం వేసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. భీమసేనుడు ఆగ్రహం చెందాడు. దాంతో ధర్మరాజు, ఏమిటిది? యజ్ఞం జరుగుతుండగా ఈ యుద్ధాలెందుకు అని దిగులు చెందాడు. దాంతో భీష్ముడు పాండవులని శాంతింపజేసి శిశుపాలుడి వృత్తాంతాన్ని వివరించాడు. కుంతీదేవి చెల్లి సాత్వతికి ఈ శిశుపాలుడు జన్మించాడు. పుట్టుకతోనే 4 చేతులు, నుదుటి మీద ఓ కన్నుతో వికృతంగా జన్మించాడు. దాంతో తల్లి దిగులు చెందింది. అప్పుడే ఆకాశవాణి పలుకుతూ, ఈ బాలుడు నీచుడు, వీడిని మీ ఇంటి దగ్గరకు వచ్చే ప్రతి పిల్లోడి చేతుల్లో పెట్టండి. ఏ పిల్లోడు ఎత్తుకోగానే ఈ బాలుడు వికృత ఆకారం పోగొట్టుకొని మామూలు వాడవుతాడో ఆ పిల్లోడి చేతుల్లోనే నీ కొడుకు మరణిస్తాడు అని అన్నది. దాంతో తల్లి ప్రపంచంలోని పిల్లలందరినీ తన కుమారుడి పుట్టినరోజుకి పిలిచి వచ్చిన పిల్లలందరికీ తన కుమారుడిని ఎత్తుకోమని చెప్పింది. అలా ఎందరో పిల్లలు వచ్చిపోయారు, కానీ శిశుపాలుడి రూపం మారలేదు. చివరిగా కృష్ణ బలరాములు అక్కడికి వచ్చారు. బలరాముడు ఆ కుమారుడిని ఎత్తుకున్నప్పటికీ అతడు ఏమాత్రం మారలేదు. తర్వాత కృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడు తన వికార రూపాన్ని కోల్పోయి అందంగా మారాడు. 4 చేతులు పోయి 2 చేతులు మిగిలాయి. నుదట ఉన్న కన్ను పోయింది. దాంతో శిశుపాలుడి తల్లి సాత్వతి కృష్ణుడి చేతుల్లోనే తన కుమారుడి మరణం అని తెలుసుకొని, కృష్ణ, నేను నీ మేనత్తని, ఆ దయ ఉంచి నీ మరిది శిశుపాలుడిని అంత తొందరగా చంపకు. అతడు 100 తప్పులు పూర్తి చేసుకునేదాకా క్షమించి వదిలేయ్ అని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించాడు. అలా శిశుపాలుడి వృత్తాంతం భీష్ముడు చెప్పి, విన్నారు కదా, వీడు ఇక్కడే 100 తప్పులు పూర్తి చేసుకొని కృష్ణుడి చేతుల్లోనే మరణిస్తాడు అని అన్నాడు. అది విన్న శిశుపాలుడు, ఏమిటి, నేనేం తప్పు చేశాను? ఈ కృష్ణుడే అసలైన అపరాధి అని తెగవాగాడు. దానికి శ్రీకృష్ణుడు పలుకుతూ, శిశుపాల, నీవు రైభ్యుడి భార్యని ఎత్తుకుపోయావు. రుక్మిణికి ఇష్టం లేకున్నా అన్యాయంగా వివాహమాడాలనుకున్నావు. నిద్రిస్తున్న భోజకులస్తుల తలలు తెగ నరికావు. ఇక నీవు చేయని పాపమంటూ ఏమున్నది అని అన్నాడు. దానికి శిశుపాలుడు క్రోధించి, నీవే నా రుక్మిణిని ఎత్తుకుపోయావు, నీచుడవి నీవు అని కృష్ణుణ్ణి ఎంతగానో తిడుతూ నోరు పారేసుకున్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కేస్తూ వచ్చాడు. కానీ పాత పాపాలు అన్నీ క్షమించి కేవలం ప్రస్తుత తిట్లని మాత్రమే లెక్కేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కరుణా స్వరూపుడు. అలా ఒక్కసారి 100 తిట్లు పూర్తవ్వగానే టక్కున చక్రాన్ని పిలిచి సుదర్శన చక్రముతో శిశుపాలుడి తలని నరికి పారేశాడు. అందుకే మనం పాపాలు
శిశుపాలుడు ఎన్ని చేసినా భగవంతుడు ఊరుకుంటున్నాడు కదా అని అనుకోవద్దు. శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చినట్టే మనకు కూడా ఓ గడియ అనేది ఉంటుంది. దానికి మించిపోతే చూశారు కదా శిశుపాలుడి గతి ఏమయ్యిందో. అయితే శిశుపాలుడు మరణించగానే అతడి శరీరంలోంచి బొటనవేలంతటి జ్యోతి బయటకి వచ్చి దగదగా వెలిగిపోతూ శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. జనులంతా ఆశ్చర్యపోయారు. శిశుపాలుడు జయ విజయులలో ఒకడు. సనక సనందుల శాపం వల్ల జయ విజయులు 3 రాక్షస జన్మలు ఎత్తారు. ఈ కథ అంతా భాగవతంలోనే చెప్పుకున్నాం. ఆ భాగవత పురాణంకి సంబంధించిన లింక్ అనేది కామెంట్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ లో అందిస్తాము, తప్పక చూడండి. అయితే శిశుపాలుడు రెచ్చిపోతున్నాడు కదా, అవకాశం చూసి మనం కూడా చెలరేగుదాం అని దుర్యోధన, కర్ణుడు వంటి మొదలైన వారు కాసుకు కూర్చున్నారు. కానీ కృష్ణుడు చక్రం పట్టగానే ఏదో సాధిద్దాం పొడుద్దాం అనుకున్న వారంతా కూడా మారు మాట్లాడకుండా కూర్చుండిపోయారు. అలా కృష్ణుణ్ణి పూజించాక రాజసూయ యాగం పూర్తయింది. కృష్ణుడు తిరిగి వెళ్లిపోయాడు. అందరూ వెళ్లిపోతున్నారు. కానీ ఒక్కడు అక్కడే ఆ ఇంద్రప్రస్థం నుండి కదలలేదు. ఇంకెవరు? దుర్యోధనుడు. కర్మ కొద్దీ వచ్చిన కానుకలన్నీ లెక్క పెట్టే పనిని ధర్మరాజు దుర్యోధనుడికే అప్పచెప్పాడు. దుర్యోధనుడు ఒక్కో కానుకను లెక్కేస్తూ కుళ్ళుకున్నాడు. దుర్యోధనుడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. 5 లక్షల మంది కానుకలు ఇవ్వగా వారి పేర్లు, వారు ఇచ్చిన కానుకలు అన్నీ గుర్తు పెట్టుకొని మరీ కుళ్ళిపోయాడు. ఇంకా మయసభ కూడా దుర్యోధనుడికి ఎంతో ఆకర్షించింది. ధర్మరాజు యొక్క సంపదను పరిశీలిస్తూ అక్కడే 3 నెలలు ఉండిపోయాడు. ఒకరోజు మామ శకునితో కలిసి మయసభలో తిరిగాడు. అక్కడే ఓ చోట నేల కనపడింది. నేలనే కదా అని దుర్యోధనుడు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ నేల టక్కున నీరుగా మారింది. డుబుక్కున అందులో మునిగిపోయాడు సుయోధనుడు. అది చూసి అందరూ పకపక నవ్వసాగారు. భీమసేనుడు కావాలనే వచ్చి మరీ దుర్యోధనుడికి బట్టలు ఇచ్చాడు. దుర్యోధనుడు ఎంతో మండిపడ్డాడు. కానీ ముక్క కూడా మాట్లాడలేదు. దుర్యోధనుడు లేచి కనపడిన ఓ తలుపు వైపు వెళ్ళాడు. కానీ దగ్గరికి వెళ్ళగానే అది గోడ అని అర్థమయ్యింది. ఓహో, ఇది గోడనా అని ముందుకు వెళ్ళాడు. అక్కడేమో మరో తలుపు తీసి కనపడింది. గోడ అనుకొని ముట్టి చూడగా అందులో నుండి జారి అవతలకి పడ్డాడు. ఆ దెబ్బకి మయసభ విడిచి హస్తినాపురానికి పరుగులు తీశాడు. తన గది మూసుకొని ఒంటరిగా తిండి నిద్ర లేకుండా ఉండిపోయాడు. అనారోగ్యానికి పాలుపడ్డాడు. నలుదిక్కులు ధర్మరాజు సంపదననే దుర్యోధనుడికి కనిపిస్తుంది. ఓర్వలేక రోజు రోజుకి నశిస్తూ వచ్చాడు. ఎంత ఘోరమైన పాపం చేసైనా పాండవుల సంపద లాక్కోవాలని అనుకున్నాడు. రాజ్యపాలన మానేశాడు. ఎవరితో కలవలేదు. ఒక్కడే దుఃఖంతో కూర్చుండిపోయాడు. ఎన్ని రోజులని కూర్చుంటాడు? అందుకే ఒకరోజు దుష్ట చతుష్టులతో ఏకమయ్యాడు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు, దుశ్శల భర్త అయిన సైంధవుడు వంటి వారు దుర్యోధనుడి బాధ వినడానికై అక్కడికి వచ్చారు. దుర్యోధనుడు పలుకుతూ, మామ శకుని, మిత్రమా కర్ణ, తమ్ముడు దుశ్శాసన, ఓ సైంధవ, నా బాధ ఆ ధర్మరాజు యొక్క సంపద. వాడిని నేను లొంగదీసుకోవాలి. ఆ సంపదను ఎట్టి పరిస్థితిలోనైనా లాక్కోవాలి. రాజసూయ యజ్ఞములో పాండవుల పరువు తీయడానికి, వచ్చిన రాజులతో వైరం పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఫలించలేదు. కృష్ణుడు చక్రం పట్టడం చూసి రాజులందరూ హడలిపోయారు. అంతమంది మధ్యలో నాకెవరూ సాయం లేకుండా పోయారు. ఏదో చేద్దామని ఆశించినా ఈ భీష్మద్రోణులు పాండవుల పక్షం వహిస్తున్నారు. మహాపరాక్రముడు కృష్ణుడు కాని అర్జునుడికి దగ్గరయ్యాడు. ధర్మరాజు కీర్తి పెరిగిపోయింది. ఇవన్నీ చూసి నేను ఓర్వలేకపోతున్నాను అని అన్నాడు. దానికి శకుని, మేనల్లుడా, ఈ ముక్క ఏదో ముందే చెబితే నా కుట్రలతో పాండవులని పడగొట్టేవాణ్ణి. ఈ మాత్రానికి దుఃఖం ఎందుకు? కాకపోతే ధృతరాష్ట్రుడి అనుజ్ఞ మనకి కావాలి. ఆయన్ని ఒప్పిస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు మాట్లాడుతూ, ఎందుకొచ్చిన కుట్రలు? మనం వెళ్లి పాండవులతో యుద్ధం చేసి రాజ్యాన్ని లాక్కుందాం అని అన్నాడు. దానికి శకుని నవ్వుతూ, కర్ణ, నీవు ప్రగల్భాలు పలికినంత సులువు కాదు పాండవులని చంపడం అంటే. ద్రౌపది స్వయంవరంలో నిన్ను అర్జునుడు ఊచకోత కోయలేదా? శల్యుడిని భీముడు పడగొట్టలేదా? యుద్ధానికి దిగితే గెలుపో ఓటమో ఎవ్వరూ చెప్పలేరు. ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ధృతరాష్ట్రుడితో చర్చించి చూద్దాం అని అన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, సైంధవుడు, శకుని, దుశ్శాసనుడు అంతా ఒకచోట చేరారు. వారు కాక మరో మనిషి ఎవ్వడూ అక్కడ లేడు. దుర్యోధనుడి అనారోగ్యపు స్థితి తెలుసుకొని ధృతరాష్ట్రుడు అడలిపోయాడు, వణికిపోయాడు. దాంతో దుర్యోధనుడు, తండ్రి, మయసభలో పాండవుల సంపద, కీర్తి ఇవన్నీ చూసి నేను కుమిలిపోయాను అని అన్నాడు. ఎవరెవరు ఏ ఏ కానుకలు ధర్మరాజుకి ఇచ్చారో గుర్తు పెట్టుకొని మరీ ధృతరాష్ట్రుడి ముందు పలుకుతూ దుఃఖించాడు దుర్యోధనుడు. అక్కడితో ఆగక, తండ్రి, పాండవుల కీర్తి ఒక ఎత్తు, వారి భార్య ద్రౌపది యొక్క అందం మరో ఎత్తు.
మయసభలో ద్రౌపది ఎంతో అందంగా కనిపించింది. ద్రౌపదిని చూసి మా భార్యలు కూడా కుమిలిపోయారు అని దుశ్శాసన, దుర్యోధనులు అన్నారు. మయసభలో ద్రౌపదీదేవి ఎంతో అందంగా చక్కగా అలంకరించుకుంటూ కనపడేది. బానిసల నుండి పనివాళ్ల దాకా అందర్నీ చక్కగా పలకరించేది. పొద్దున్నే తొందరగా లేచేది, చకచక పనులు చేసేది. ధర్మరాజు పక్కనే ఉంటూ పూర్ణహూతి సామాగ్రి వేస్తూ కనపడేది. అలా రోజంతా ద్రౌపదీదేవి కాస్త కూడా అలసిపోయేది కాదు. సాక్షాత్తు అమ్మవారిలా కనపడేది. పనివాళ్ల నుండి రాణుల దాకా సమానత్వంతో వారికి చీరలు పంచింది. మరో పక్కన కౌరవుల భార్యలు అలసిపోయి ఓ మూలన పడ్డారు. ద్రౌపదీదేవి యొక్క గుణము, అందము చూసి కౌరవుల భార్యలు కుళ్ళుకున్నారు. అప్పటి నుండి భార్యలంతా కౌరవులను ముప్పు తిప్పలు పెడుతూ తిట్టసాగారు. ఎలాగో అలా ఆ ద్రౌపది పరువు తీయండి, ఆమెకు అవమానం కలగజేయండి అని కౌరవుల భార్యలు కౌరవులతో అన్నారు. ఈ కారణం చేత కౌరవులు పాండవుల మీదే కాక ద్రౌపది మీద కూడా విషం కక్కడం మొదలెట్టారు. ఇవన్నీ విన్న ధృతరాష్ట్రుడు, మనకెందుకయ్యా ఈ యుద్ధాలు, కుట్రలు? పాండవులు మన జోలికి రారు, మనకి తగాదా కూడా సరైనది కాదు, ఉన్నదానితో సరిపెట్టుకుని బ్రతుకుదాం అని అన్నాడు. అప్పుడు శకుని, రాజా, శత్రువులను అభివృద్ధి చెందనివ్వకూడదు, అది తెలివి తక్కువ పనే అవుతుంది. నా దగ్గర మాయా పాచికలు ఉన్నాయి. కపట జూదములో నన్ను మించినవాడు లేనేలేడు. అఘోర ఉపాసనలు చేసి ఈ మాయ పాచికలను పొందాను. ధర్మరాజుని ఈ పాచికలతోనే ఓడించి అతడి సమస్త సంపదలను లాక్కుంటాను, రాజ్యం దుర్యోధనుడికి అప్పజెపుతాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, శకుని, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ విదురుడి అనుజ్ఞ లేకుండా మనం ఏం చేసినా లోకం మనల్ని అనుమానిస్తుంది. కాబట్టి ముందుగా విదురుడు ఏం చెబుతాడో చూద్దాం అని అన్నాడు. అది విన్న దుర్యోధనుడు, తండ్రి, ఒకవేళ విదురుడు ఈ జూదం వద్దంటే మాత్రం నేను సభ మధ్యలో అందరూ చూస్తుండగా అగ్నిలో దూకి మరణిస్తాను అని పలికాడు. ఇక అంత మాట అన్నాక ధృతరాష్ట్రుడు కూడా ఏం చేస్తాడు? ఆ ఒక్క మాటతో కపట జూదానికి తెరలేచింది. తెల్లవారగానే చక్కగా స్నానం చేసి విదురుడిని పిలిపించాడు ధృతరాష్ట్రుడు. నా పిల్లలు పాండవులతో సరదా కోరుతున్నారు, వారితో జూదమాడాలని అనుకుంటున్నారు, నీవేమంటావు విదురా అని పలికాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు, రాజా, మీ పిల్లలు రాత్రికి రాత్రియే ఏదో కపట ఆలోచనని పన్నినట్టు ఉన్నారు. దయచేసి ఈ కపట జూదానికి నీవు ఒప్పుకోకు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదురా, భీష్మ ద్రోణులు ఉండగా, ధర్మమూర్తివి నీవే ఉండగా కపటం ఏముంది? అలాంటిది ఏమున్నా అడ్డుకోవడానికి మనమంతా ఉన్నాము కదా. ధర్మజూదమాడితే ఏ ఇబ్బంది రాదు అని అన్నాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, మిగతాదంతా మీ ఇష్టం. మీ మాటని నేను కాదంటానా మహారాజా అని ధర్మరాజు వద్దకు వెళ్ళాడు విదురుడు. జూదానికి రమ్మని ఆహ్వానించాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, జూదం ఎంతో ప్రమాదకరమైనది, కానీ నీ వంటి మహాత్ముడు పిలుస్తున్నాడు కాబట్టి, తండ్రి ధృతరాష్ట్రుడే రమ్మంటున్నాడు కాబట్టి నేను తప్పక వస్తాను అని అన్నాడు. ధర్మరాజు జూదానికి ఒప్పుకోవడానికి కారణం ఆయనకు జూదమంటే పిచ్చి అని, అతడికి బుద్ధి లేదని, వ్యసనపరుడని అనుకుంటున్నారు చాలా మంది మూర్ఖులు. ధర్మరాజు ఎంతో తెలివైనవాడు, ధర్మములు అన్నీ ఎరిగినవాడు. అందుకే ఈ జూదానికి ఒప్పుకున్నాడు. మనుస్మృతి ప్రకారం సమాన రాజ్యం నుండి ఎవరైనా జూదానికి పిలిస్తే తప్పక ఆడి తీరాలి అనే ఓ నియమం ఉండేది. అలా చెయ్యకపోతే సన్యాసం పుచ్చుకోవాలి. పరాక్రమం కలిగిన ధర్మరాజు సన్యాసం పుచ్చుకుంటే సరైనది కాదు. ఇలా ఎన్నో ఆలోచనలు చేసే ధర్మరాజు జూదానికి ఒప్పుకున్నాడు. అంతే తప్ప ఆయనకేదో తెలివిలేక కాదు. మనకి భారతం చదవడం రాక ఇష్టం వచ్చినట్టుగా ధర్మరాజు వంటి మహాత్ముడి మీద నోరు పారేసుకుంటున్నాము. అది మాత్రమే కాక ఈ సీరియళ్లలో, సినిమాలలో ధర్మరాజు ఏదో పాపం చేసినట్టు ఆయన మీద రుద్దేస్తున్నారు. కృష్ణుడు ధర్మరాజును నిందించినట్టు, ధర్మరాజుదే తప్పని నిలదీసినట్టు అడ్డమైన అవసరం లేని సీన్లు తీస్తున్నారు. కానీ వాటిలో సత్యం లేదు. ఆయన మీద నోరు పారేసుకున్న ప్రతి మహాభారత వీరుడు ఘోరంగా చనిపోయాడు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మనకి అవగాహన లేక మహాత్ముల్ని దూషించడం సరైనది కాదు. అందులోనూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిని నమ్ముకుని బ్రతికే పాండవులు ఊరికే దుష్కర్మలు చేయరు. అది మాత్రమే కాదు, ధర్మరాజు వంటి మహాత్ముడు గనక అధర్మం చేస్తే, ధర్మం తప్పితే భూమండలమంతా ఒక పక్కన ఒరిగిపోతుంది. ఈ విషయం సాక్షాత్తు భీష్ముడే చెప్పాడు. కాబట్టి మనకి అవగాహన లేదు అనుకోవడమే సరైనది గాని ధర్మరాజు తప్పు చేశాడు అని అనుకోవడం మాత్రం
మన మూర్ఖత్వం. ధర్మరాజు ఆలోచన ముందు మనం ఎందుకు పనికిరాము? జూదం మొదలవ్వక ముందే జూదం పాపమని, దానివల్ల కలిగే నష్టాలు ప్రమాదాలు అన్నీ ధర్మరాజు శకునికి చెబుతూ వచ్చాడు. కానీ శకుని తన మాయా మాటలతో ధర్మరాజుని రెచ్చగొట్టాడు. అయినా సరే ధర్మరాజు రెచ్చిపోలేదు. కానీ ఇది నా విధి అనుకొని వెనకడుగు వేయకుండా నాతో జూదం ఆడేది ఎవరు అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, నాకు జూదం రాదు కాబట్టి ధర్మరాజా నా బదులుగా ఈ శకుని ఆడుతాడు, కానీ పందెం కాయడానికి కావాల్సిన సంపదను నేను చెల్లిస్తాను అని అన్నాడు. పందెం ఒకరు కాయడం, పాచికలు మరొకడు వేయడం ఇది న్యాయం కాదు అని ధర్మరాజు చెప్పాడు. కానీ చివరికి ధర్మరాజు జూదం ఆడక తప్పలేదు. అందరూ వారి వారి ఆసనాలలో కూర్చొని ఉన్నారు. అలా ధర్మరాజు శకుని సంసిద్ధంగా ఉన్నారు. మొదట చిన్న చిన్న సంపదలను పణంగా పెట్టారు. ధర్మరాజు ఓడిపోయాడు. శకుని అంతకంతకు ధర్మరాజుని రెచ్చగొట్టాడు. అందమైన 1,00,000 మంది దాసిలను పందెం కాశాడు ధర్మరాజు. శకుని పాచికలు పండాయి. మళ్ళీ ధర్మరాజు ఓడిపోయాడు. నేనే గెలిచాను, చూడు ధర్మరాజా, నేను మళ్ళీ గెలిచాను అంటూ శకుని రెచ్చగొట్టాడు. ధర్మరాజు ఈసారి 1,00,000 మంది పురుష దాసిలను పందెం కాశాడు. కానీ శకుని పాచికల ముందు నిలవలేకపోయాడు. 1000 ఏనుగులు 1000 గుర్రాలు కూడా పందెంలో కోల్పోయాడు ధర్మరాజు. తన బంగారాన్నంతా కోల్పోయాడు. సభ అంతా నిశ్శబ్దంగా ముక్కున వేలు వేసుకొని కూర్చున్నారు. కానీ విదురుడు లేచి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి, రాజా, నీ కుమారుడు నీచుడు. వాడు పుట్టగానే ఎన్నో అశుభలు చూశాము. ఈ దుర్మార్గుడు ఇప్పుడు కూడా పాండవులను లొంగదీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ శకుని పాచికలకి ఏదో మాయ అంటి ఉంది. అఘోరల వద్ద ఏదో ఉపాసనలు పొంది ఉన్నాడు. నీవే ఈ అన్యాయాన్ని ఆపాలి. నీ కొడుకుని అదుపులో పెట్టు. నీవు ఆజ్ఞాపిస్తే అర్జునుడు నీ కొడుకుని బంధిస్తాడు. కాబట్టి ఈ అధర్మాన్ని ఆపు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు సమాధానంగా, ఓ విదురా, ఎందుకని మన పిల్లల మీద ఇన్ని నిందలు వేస్తావు? నిజంగా ఇక్కడ అధర్మం జరిగితే ఈ భీష్మ ద్రోణులు ఊరుకుంటారా అని అన్నాడు. విదురుడి మాటలకు క్రోధించిన దుర్యోధనుడు, ఓరి విదురా, నీవు దాసీపుత్రుడవి. మా ఉప్పు తింటూ మాపైనే విషం కక్కుతావా? వేశ్యలకి ఎన్ని నీతులు చెప్పినా వారు భర్తని విడిచి గాలికి తిరుగుతారు. నీవు కూడా అలాంటి వాడివే. ఇంకో మాట మాట్లాడినా సరే నీకు ఇక్కడ అవమానం తప్పదు. నిన్ను రాజ్యం నుండి తరిమేస్తాను అని ఘోరంగా తిట్టాడు. దుర్యోధనుడు అంత దారుణంగా తిట్టడంతో విదురుడు మారు మాట మాట్లాడలేకపోయాడు. దుర్యోధనుడి దుర్భాషకి ధృతరాష్ట్రుడు కూడా గడ్డి పెట్టలేదు. దాంతో జూదం మళ్ళీ కొనసాగింది. ఈసారి ధర్మరాజు తన సంపద అంతా పందెం కాశాడు. శకుని మళ్ళీ పాచికలు వేశాడు. ఆ పాచికలు శకుని చెప్పినట్టు నడుచుకున్నాయి. మళ్ళీ ధర్మరాజు ఓడిపోయాడు. దాంతో శకుని సంతోషంతో ఊగుతూ, చూసావా ధర్మరాజా, మళ్ళీ నేనే గెలిచాను అని తెగరెచ్చగొట్టాడు. అయితే శకుని గెలుపుకి కారణం మోసపు పాచికలు అని మనకి తెలుసు. అయితే ఈ మోసపు పాచికలు శకుని తన పూర్వీకుల శవంతో తయారు చేశాడు అని కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ అవి నిజం కాదు. కేవలం శకుని అఘోరా ఉపాసనలతో ఈ మోసపు పాచికలను సృష్టించాడు. ఆ రకంగా మోసపు పాచికలకు ధర్మరాజు బలయ్యాడు. లక్షలాది పశువులు, తన గ్రామాలు అన్నీ కోల్పోయాడు ధర్మరాజు. సమస్త రాజ్యాన్ని పందెం కాసి ఓడిపోయాడు. ఇక పందెం కాయడానికి ధర్మరాజు వద్ద ఏమీ మిగలలేదు. మెల్లిమెల్లిగా ఆ పందెంలో రాజులనే పందెంగా కాసుకుంటూ వచ్చారు. ధర్మరాజు మళ్ళీ ఓడిపోయాడు. అప్పుడు శకుని రెచ్చగొడుతూ, ధర్మరాజా, నీవు రాజ్యమంతా కోల్పోయావు. నీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి నీ తమ్ముళ్ళని పణంగా పెట్టు. నీ తమ్ముళ్ళు పరాక్రమ వీరులు. ఇదిగో ఈ సహదేవుడిని ఒడ్డి చూడు. ఏమో ఎవరికి తెలుసు, ఈ యొక్క సహదేవుడే నీ సమస్త రాజ్యాన్ని తిరిగి ఇవ్వగలడేమో అని అన్నాడు. దాంతో ధర్మరాజు ఆలోచించి, అవును కదా, నా తమ్ముడు సహదేవుడు యోగజాతకుడు. సహదేవుడిని ఒడ్డితే నా అదృష్టం కలిసి వచ్చి నా రాజ్యమంతా తిరిగి పొందుతాను అని అనుకున్నాడు. శకుని యొక్క దురాలోచనకి బలై సహదేవుడిని పణంగా పెట్టాడు ధర్మరాజు. పాచికలు శకుని మాటనే వింటాయి కనుక యోగజాతకుడైతే ఏమి, పాపం ధర్మరాజు ఈసారి తన తమ్ముడినే కోల్పోయాడు. సహదేవుడు కౌరవ పక్షానికి దాసి అయి ఉన్నాడు. దాంతో ధర్మరాజు మతి తప్పి నకులుడిని పణంగా పెట్టి రాజ్యాన్ని ఇంకా తన తమ్ముడు సహదేవుణ్ణి తిరిగి
తిరిగి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాడు. దీనికి బట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జూదం ఆడటానికి రాకముందే ఇది తప్పు, ఇది అధర్మం అని ధర్మరాజు ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఆ ధర్మరాజే కాస్త వెనక ముందు చూడకుండా తన తమ్ముళ్లనే పణంగా పెట్టాడు. ఎంత ధర్మాత్ముడవినా, ఎంత తెలివిగలవాడైనా జూదంలోకి దిగితే అది మనిషిని లాగేస్తుంది, రెచ్చగొడుతుంది. ఎంత ఓడిపోయినా సరే ఎక్కడో ఒక చోట అదృష్టం రాసి ఉంటుందేమో అనే ఆశతో జూదంలో సమస్తాన్ని కోల్పోతుంటారు చాలా మంది. ధర్మరాజు జూదంలో సమస్త రాజ్యము తమ్ముళ్ళు కోల్పోవడానికి కారణం ఆయనకున్న చెడు లక్షణాలు కాదు, కానీ పొరపాటులో జూదం అనే రొచ్చులో దిగి విధికి బలయ్యాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న బెట్టింగే కదా, పెద్ద లాస్ ఏమీ ఉండదు అనుకొని చాలా మంది బెట్టింగ్స్లో వేలు పెడుతున్నారు. కానీ అది మనల్ని ఒకసారి లాగితే మన ప్రాణం పోయేదాకా పీడిస్తుంది. ఇక కథని మళ్ళీ కొనసాగించినట్లయితే ధర్మరాజు నకులుడిని కూడా జూదంలో ఓడిపోయాడు. అప్పుడు శకుని తెలివిగా మాట్లాడుతూ, ధర్మరాజా, నీవు నీ ఇద్దరు తమ్ముళ్ళని కోల్పోయావు, కానీ ఈ గదాధారి భీముడు, గాంధీవధారి అర్జునుడు మహాపరాక్రములు. వీరిద్దరిని మాత్రం నీవు పందెంలో పణంగా కాయవేమో కదా అని అన్నాడు. ధర్మరాజు రెచ్చిపోయి, శకుని, నాకు నా తమ్ముళ్ళు అందరూ సమానమే. ఒకడిని ఒడ్డి మరొకడిని ఒడ్డకుండా నేను నా తమ్ముళ్ల మీద భేదం చూపను అని చెబుతూ ఈ అర్జునుడైనా కోల్పోయిన వారిని తిరిగి తెచ్చిస్తాడేమో అనుకొని అర్జునుడిని కూడా పణంగా పెట్టాడు ధర్మరాజు. అలా గాంధీవధారి అర్జునుడిని కూడా కోల్పోయాడు. మహాపరాక్రముడు భీమసేనుడు, యోగజాతకుడు వీడైనా నా సంపదలు తిరిగి తెస్తాడేమో అనుకొని భీమసేనుడిని కూడా జూదంలో వడ్డాడు ధర్మరాజు. మళ్ళీ ధర్మరాజే ఓడిపోయాడు. ఈసారి ధర్మరాజు తనని తాను జూదంలో వడ్డాడు. కనీసం ఇప్పుడైనా అన్నీ తిరిగి పొందవచ్చు ఏమో అని అనుకున్నాడు. శకుని పాచికలు వేశాడు. అంతే, ధర్మరాజు తనని తాను కూడా జూదంలో ఓడిపోయాడు. అప్పుడు శకుని పలుకుతూ, ధర్మరాజా, ఎందుకని అంత తొందరగా నిన్ను నీవు జూదంలో ఒడ్డుకున్నావు? నీ దగ్గర మరో సంపద ఉందని మర్చిపోయావా? నీ సమస్త రాజ్యాన్ని, తమ్ముళ్ళని, ఇంకా నిన్ను విముక్తి చేసే అదృష్ట దేవత నీ భార్య ద్రౌపది. ఆమెని కూడా జూదంలో వడ్డు. అసలే ఆమె యోగజాతకురాలు. ఆమె వల్లే మీరు సకల సంపదలు పొందారు. ఇప్పుడు కూడా ఆమె వల్లే మీరు విముక్తులవుతారు అని రెచ్చగొట్టాడు. చూస్తూ చూస్తూ భార్యని పణంగా పెట్టడానికి ధర్మరాజు ఇష్టపడలేదు. కానీ నిజంగా ద్రౌపది కోల్పోయిన రాజ్యాన్ని, నా తమ్ముళ్ళని తిరిగి తెచ్చిస్తుందేమో అని అనుకున్నాడు. అలా ద్రౌపదీ దేవిని కూడా జూదంలో పణంగా పెట్టాడు ధర్మరాజు. శకుని పాచికలు వేశాడు. పాండవుల గుండెలు అదిరిపోయాయి. మళ్ళీ ధర్మరాజు ఓడిపోయాడు. ఒక్క పెట్టుతో కౌరవులు లేచి భీకరంగా శబ్దాలు చేస్తూ గంతులేశారు. దుర్యోధనుడు మీసం తిప్పుతూ ఊగిపోయాడు. విదురా, వెళ్ళి ఆ ద్రౌపదిని సభలోకి తీసుకురా అని అన్నాడు. విదురుడు ఎంతో క్రోధించి, ఓరి నీచుడా, నీ కపటానికి నేను లొంగను. మీరంతా అధర్మంతో ధర్మరాజుని లొంగదీసుకున్నారు. ఇంకా ద్రౌపదీదేవిని ఒడ్డే అధికారం ధర్మరాజుకి కూడా లేదు. ధర్మరాజు ద్రౌపదీదేవిని కోల్పోయినా సరే ద్రౌపదీదేవి దాసికి అర్హురాలు కాదు అని అన్నాడు. దుర్యోధనుడు గట్టిగా నవ్వుతూ ప్రాతికామి అనే ఓ దూతని పిలిచి, ఓ ప్రాతికామి, ఈ విదురుడు పాండవ పక్షపాతి, వీడిని పట్టించుకోకు, నీ వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా అని చెప్పాడు. రాజు ఆజ్ఞకు శిరస వహిస్తూ ప్రాతికామి అంతఃపురానికి చేరాడు. అప్పటికి ద్రౌపదీదేవి రజస్వలం కారణం చేత ఏకవస్త్రంలో ఉంది. రజస్వలం అంటే మెన్స్ట్రుయేషన్, ముట్టు అయి ఉండడం వల్ల ఏకవస్త్రంలో ఉంది. అప్పటి కాలంలో స్త్రీలు ఈ రజస్వలం వల్ల ఏకవస్త్రంలో ఉండేవారు. పైగా జుట్టు విరబోసుకునేవారు. ఇక ఏకవస్త్రం అంటే పైచీర ఒకటే ధరిస్తారు, లోపల ఉపవస్త్రం అంటూ ఏమీ ఉండదు. పాపం ద్రౌపదీదేవి కర్మ కొద్దీ రజస్వలంతో ఏకవస్త్రముతో ఉంది. ప్రాతికామి ద్రౌపదిని నమస్కరించి, అమ్మ, ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. తన రాజ్యాన్ని, తమ్ముళ్ళని కోల్పోయి తనని తాను కూడా పందెం కాసుకొని ఓడిపోయాడు. నిన్ను కూడా జూదంలో పణంగా పెట్టి మరీ ఓడిపోయాడు. ఇప్పుడు ఆ దుర్యోధనుడు నిన్ను సభలోకి తీసుకురమ్మని నన్ను ఆదేశించాడు అని చెప్పాడు. ఆ మాటతో ద్రౌపదీదేవి ఆశ్చర్యపోయింది. ఎంతో బాధపడింది, భయపడిపోయింది. సృష్టిలో ఎవడైనా భార్యని జూదంలో కోల్పోతాడా అని తెల్లబోయింది. అంత బాధలో కూడా ప్రాతికామికి ఓ చిత్రమైన ప్రశ్న వేసింది ద్రౌపదీదేవి. ఓ ప్రాతికామి, ధర్మరాజు జూదంలో ఒడ్డాడు సరే, ముందు తాను ఓడి నన్ను ఓడాడా, లేక
నన్ను ఓడి తాను ఓడాడా? ఒకవేళ ముందు తనని తాను ఓడిపోతే నన్ను పందెంలో పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకి లేదు అని ద్రౌపదీదేవి పలికింది. ప్రాతికామి తెల్లబోయి తిరిగి సభలోకి వచ్చి జరిగినదంతా దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు గట్టిగా నవ్వుతూ, ఆ ద్రౌపదీదేవి ఇప్పుడు రాణి కాదు, ఒక సామాన్యురాలు. ఆమె ఏమడగాలనుకున్నా ఈ సభకి రావాల్సిందే. ఇక్కడికి వచ్చి ఆమె అనుమానమేమిటో చెప్పమను. వెళ్ళి ఆమెను తీసుకురా అని అన్నాడు. ప్రాతికామి మళ్ళీ ద్రౌపది వద్దకు వెళ్ళగా నాకు సమాధానం లభించేంత వరకు నేను రాను అని చెప్పింది. దాంతో ప్రాతికామి తిరిగి సభకి వచ్చి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు పలుకుతూ, హొరే ప్రాతికామి, నీకసలు బుద్ధుందా? ఆమె రాను అన్నప్పుడే జుట్టు పట్టి ఈడ్చుకురావాలి అని దుశ్శాసనుడి వైపు మరలి, దుశ్శాసన వెళ్ళు, ఆ ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురా అని అన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ద్రౌపది వినయంతో, నాయనా దుశ్శాసన, నీవు నా పుత్ర సమానుడవి. నేను స్నానము చేయకుండా సభలోకి రాలేను. పైగా రజస్వలంతో ఉన్నాను. ఒకటే బట్టను ధరించి ఉన్నాను. రజస్వలంతో ఉంటూ పెద్దవాళ్ల ముఖం చూడకూడదు. నేను ఇక్కడే ఈ గదిలోనే ఉండాలి అని అన్నది. అప్పుడు దుశ్శాసనుడు కఠోరంగా, ఓ ద్రౌపది, నీవు బట్టలు వేసుకుంటే ఏమి, వేసుకోకపోతే ఏమి, ఏకవస్త్రమైతే ఏమి, రజస్వలమైతే ఏమి, పద, మా రారాజు దుర్యోధనుడు పిలుస్తున్నాడు అని ఎడమ చేతితో ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చాడు దుర్మార్గుడు దుశ్శాసనుడు సభలోకి ద్రౌపదిని ఈడ్చుకొని వస్తుంటే కురు నాశనమే వస్తుందా అన్నట్టుగా ఆ దృశ్యం కనబడింది. రేపో మాపో ద్రౌపది ఆగ్రహానికి అందరూ కుప్పకూలిపోతారా అన్నట్టు కనబడింది. దుశ్శాసనుడు ఈడ్చుకురావడంతో ద్రౌపది జుట్టు చెల్లా చెదురయ్యింది. సగం చీర నేలరాలింది. అత్యంత పరాక్రమము కలిగిన భీముడు తన కళ్ళ ముందే భార్యను ఎవడో ఈడ్చుకొస్తున్నాడని చూసి కూడా ఊరుకోగలడా? కొండలను పిండి చేసేవాడు, ఒక్క పెట్టుతో కౌరవుల్ని నలిపివేయగలవాడు. అటువంటి ఆ భీమసేనుడు తన క్రోధాన్ని అణచలేక కక్కలేక అలా పడి ఉన్నాడు. అంతే. తన అన్నవైపు మరలి, ఓరి దౌర్భాగ్యుడా ధర్మరాజా, నీ వల్లే కదరా ద్రౌపదికి ఇంత కష్టం వచ్చింది. నీ చేతులని మండే కట్టెలతో కాల్చాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడే అర్జునుడు భీమసేనుడిని అడ్డుకొని, భీమసేన, ఆవేశంలో నోరు జారకు. ధర్మరాజు ఎంతటి పుణ్యాత్ముడో ఈ సమస్త లోకానికి తెలుసు. ధర్మరాజుని తిడితే మన గతులు ఏమవునో ఆలోచించు. నిజంగా ధర్మరాజే ధర్మం తప్పితే ఈ లోకం తలకిందులు అవుతుంది. ఈ కౌరవుల పాపం పండింది. వారు త్వరలో అంతాన్ని చూస్తారు. నీవు శాంతించు అని అన్నాడు. ఆ మాటతో భీమసేనుడు చల్లారిపోయాడు. అప్పుడే కౌరవులలో ఒకడైన వికర్ణుడు లేచి, ఇది అధర్మం. అసలు ద్రౌపదీదేవిని జూదంలో పడ్డే అధికారం ధర్మరాజుకి లేదు. ఈ నీచుడు శకునియే ధర్మరాజుని రెచ్చగొట్టాడు. మరీ ముఖ్యంగా ఏకవస్త్రంలో ఉన్న ద్రౌపదిని ఇలా ఈడ్చుకురావటం ధర్మం కాదు అని అన్నాడు. సభ మొత్తంలో ఇదో చిత్రమైన ఘట్టం. ఎందుకంటే 100 మంది కౌరవులలో ఈ వికర్ణుడు కాస్త ధర్మం తెలిసినవాడు. తన అన్ననే తాను ఎదిరించటం మనకి రామాయణంలో విభీషణుడిని గుర్తు చేస్తుంది. ఇంతకు ముందే భీమసేనుడిని కౌరవులు విషం పెడుతుండగా ధృతరాష్ట్రుడి 2వ భార్య అయిన ఓ శూద్ర స్త్రీ కుమారుడు యుయుత్సుడు రక్షించాడని కూడా చెప్పుకున్నాం. ఇలా కౌరవులలో యుయుత్సుడు, వికర్ణుడు అనే 2 మహాత్ములు ఉన్నారు. వీరిని మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. వికర్ణుడి మాటలకు కర్ణుడు మండిపడ్డాడు. ఓరి వికర్ణ, ఇంతమంది పెద్దలు ఉండగా నీకెందుకురా ధర్మ అధర్మ చర్చలు? ఎంత జూదంలో ఓడితేనేమి, భార్య కాకుండా పోతుందా? ద్రౌపదిని పందెంలో ఒడ్డే అధికారం ధర్మరాజుకి ఉంది. ఇంకా ఏకవస్త్రం అంటావా? 5 భర్తలు కలిగిన స్త్రీకి ఒంటి మీద బట్టలు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి? 5 భర్తలు కలిగిన స్త్రీకి వేశ్య అని అంటారు అని దుర్యోధనుడి వైపుకు మరలి, దుర్యోధన, అసలు ఈ ద్రౌపది ఒంటి మీద వస్త్రాలు ఉండాలంటావా అని అన్నాడు కర్ణుడు. ఈ దుర్మార్గుడు కర్ణుడి వల్లే దుర్యోధనుడికి వస్త్రాపహరణం అనే ఆలోచన పుట్టిందని ఆంధ్ర భారత రచయిత అయిన నన్నయ్య గారు సుస్పష్టంగా చెప్పారు. దుర్యోధనుడు కర్ణుడి మాటలకి తెగ సంతోషించి, నిజమే కర్ణ, బానిసలకు పై వస్త్రాలు ఉండవు అని చెప్పి పాండవుల పై వస్త్రాన్ని తీయించేశాడు. ఆ తర్వాత ద్రౌపది వైపు మరలి, ఓ ద్రౌపది, నీవు పై వస్త్రాన్ని తీసివేయు అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ద్రౌపది సమాధానంగా, దుర్యోధన, నాకు పై వస్త్రం ఏమీ లేదు, నేను ఏకవస్త్రంతో ఉన్నాను అని చెప్పింది.
అప్పుడు దుర్యోధనుడు పై వస్త్రం ఉంటే ఏమి లేకుంటే ఏమి, దుశ్శాసన ఈ ద్రౌపది చీరని ఒలిచివేయి అని అన్నాడు. అంతే, పాండవులు తట్టుకోలేక కళ్ళు మూసేసుకున్నారు. భీష్ముడు వణికిపోయాడు. ద్రోణుడు ఏమీ అనలేకపోయాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగడానికై వస్తున్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతమంది ఉండగా కూడా ద్రౌపదికి ఎవరూ సహాయం చేయలేకపోయారు. గోవింద, ద్వారకావాసి, గోపీజనప్రియ, పాహిమాం పాహిమాం. గరుత్మంతుని మీద వచ్చి గజేంద్రుడిని రక్షించావు. స్తంభం బద్దలు కొట్టుకొని నరసింహుడిగా వచ్చి ప్రహ్లాదుడిని రక్షించావు అని ద్రౌపది కృష్ణ పరమాత్ముడిని మనసారా ప్రార్థించింది. అప్పుడు ఒక చిత్రం జరిగింది. ఇది సేయగాదని మది విచారింపక సద్గరితుండు దుశ్శాసనుండు నెటన ద్రౌపది గట్టిన పుటంబు సభలోన విడ్చెన శంకలేక యుడుగక యొలువంగబడియు మున్న పనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జగన మండలమున బాయక యొప్పుచూ నున్న నయువిద జూచి సభ్యులెల్ల ఉదిత సమధులైరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వతోపమానమైన నొలువంగనోపగ యుడిగే లజ్జబొంది యుకుదక్కి అని నన్నయ్య గారు అద్భుతంగా ఈ ఘట్టంలో ఉన్న గొప్పతనాన్ని ఈ పద్యంలో వర్ణించారు. సాధారణంగా అయితే నేను పద్యాలు, శ్లోకాలు వంటి వాటి జోలికి వెళ్ళను. కానీ ఈ ఘట్టంలో ఉన్న బాధని, ఎమోషన్ని జనాలకి అందజేయడానికి ఈ పద్యం పాడితే గాని సరిపోదు ఏమో అని అనిపించింది. అందుకే పద్యాల గొప్పతనం, శ్లోకాల గొప్పతనం తెలియడానికై అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైన పద్యాలు లేదా వీలైతే వ్యాసుల వారి శ్లోకాలు కూడా పాడుతూ ఉంటాను. ఇలా పద్యాలు, శ్లోకాలు అలవాటు పడితే మహాభారతం ఇంకా రుచిగా ఉంటుంది. దాని శక్తి, దాని మహిమ ఇంకా ఎక్కువగా వెలుగులోకి వస్తుంది. ఇది మహాభారతం, ఇది ఇతిహాసం. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా పద్యాలు చెప్పుకోవాల్సిందే. ప్రతిసారి చెప్పుకోవడం వీలు కాదు, కానీ ఖచ్చితంగా అవసరమైన చోట మాత్రం ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకవేళ పాడటంలో అంతగా పసలేదు అనుకుంటే నన్ను క్షమించండి. వచ్చే ఎపిసోడ్స్తో ఇంకా చక్కగా పాడే ప్రయత్నం చేస్తాను. అయితే ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్ముడిని శరణు కోరింది. ఇంకో పక్కన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి చీర పట్టి లాగుతూ వచ్చాడు. ఎంత లాగినా కొండలు కొండలుగా ఆ చీర వస్తూనే ఉంది. దుశ్శాసనుడు అలసిపోయి అక్కడే కుప్పకూలిపోయాడు. సిగ్గుతో తల దించుకొని పక్కకి తప్పుకున్నాడు. సభ్యులందరూ ఆనందించారు. అలా ఆ కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవిని రక్షించాడు. అయితే ఇంతకు ముందే ఎందరో స్త్రీలకి ఈ అన్యాయం జరగలేదా? జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు రక్షించలేదు అని అనిపించవచ్చు. దానికి కారణం ద్రౌపదీదేవి ఇంతకు ముందే కృష్ణుడికి తన వస్త్రముతో సహాయం చేసింది. ఇంతకు ముందు ఒకసారి రుక్మిణి, సత్యభామ మొదలగు కృష్ణుడి 8 భార్యలు అందరూ చూస్తుండగా కృష్ణుడికి ఫలహారం పెట్టింది ద్రౌపదీదేవి. కృష్ణుడు ఆ పళ్లను కోస్తుండగా తన వేలు కోసుకుంది. ఆ నొప్పిని భరించలేక కేకలు వేశాడు. అంతటి పరమాత్మకి వేలు కోసుకోవడం ఏమిటి? ఆ మాత్రానికి కేకలేయడం ఎందుకు? ఏదో కృష్ణుడు అక్కడున్న వారిని పరీక్షిస్తున్నాడు అంతే. దాంతో కృష్ణుడి 8 మంది భార్యలు చెలికత్తెలని పిలిచి వస్త్రము తీసుకురండి, ఎవరైనా వచ్చి చికిత్స చేయండి అంటూ అరిచారు. కానీ ఒక్క ద్రౌపదీదేవి మాత్రం తట్టుకోలేక పరమాత్మ అంటూ కట్టుకున్న చీర యొక్క వస్త్రము తెంచి కృష్ణుడికి కట్టు కట్టింది. అది రాజసూయ యాగం కోసం కట్టిన చీర అని కూడా లెక్క చేయకుండా కృష్ణుడిని అలా చూడలేక భయంతో, భక్తితో తన చీరని చించి మరి ఓ కట్టు కట్టింది. ఈ ఘట్టం ద్వారా తెలిసేదేమిటంటే కృష్ణుడి యొక్క 8 మంది భార్యల కన్నా ద్రౌపదీదేవి యొక్క భక్తియే చాలా గొప్పది. అందుకే పట్టు వస్త్రం నుండి ఒక చిన్న ముక్కతో కట్టు కట్టడం వల్ల ద్రౌపదీదేవి చీరను దుశ్శాసనుడు ఎంత లాగినా సరే ఊడలేదు. చిన్న వస్త్రపు ముక్క ఇస్తే తిరిగి పర్వతం వంటి వస్త్రాన్ని ఇచ్చి ద్రౌపదిని రక్షించాడు పరమాత్ముడు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ కూడా గమనించాలి. ద్రౌపదీదేవి కేవలం వస్త్రపు ముక్కనే ఇచ్చింది. కానీ ద్రౌపది పక్కనే ఉన్న కృష్ణుడి 8 మంది భార్యలు వైద్యం చేయించమని అరుపులు వేశారు. కానీ మనం ఎంత గొప్పగా చేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యం. మనం 1 కోటి రూపాయలిచ్చినా ఆ పరమాత్మ కదులుతాడా? అదే భక్తితో 1 రూపాయి ఇచ్చినా మనల్ని పదే పదే రక్షిస్తాడు. అందుకే కదా మనం పూలు, పళ్ళు మొదలైనవి
దేవుడికి పెడతాం, కానీ అవి పెట్టేటప్పుడు భక్తి అనే ఒక ప్రధాన అంశాన్ని మర్చిపోతాం. అయితే మనం మళ్ళీ కథలోకి వస్తే, ఇంతసేపు సహించి ఉన్న భీమసేనుడు ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. కురువీరులు, గురువులు, బంధువులు అందరూ చూస్తుండగా ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని అవమానించాడు. వీడి రాజు దుర్యోధనుడు చూస్తుండగానే లోకాలు దద్దరిల్లేలా అతి భయంకర రీతిలో వీడిని నేను చంపుతాను. అతడి విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్త ప్రవాహమనే సెలయేటిని భయంకరాకారం ధరించి త్రాగుతాను అనగా వక్షస్థలం చీల్చి దుశ్శాసనుడి రక్తం త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు భీమసేనుడు. ఇంకా అక్కడితో ఆగలేదు. దుశ్శాసనుడి రక్తాన్ని ఆస్వాదించి మరీ త్రాగుతాను. నేను నా ప్రతిజ్ఞ తప్పితే పితృదేవతలకి ద్రోహం చేసిన పాపం నాకు కలిగి నరకానికి వెళతాను అని అన్నాడు. ఆ మాటతో ధృతరాష్ట్రుడు వణికిపోయాడు. అయినా సరే ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ విదురుడు ధర్మబోధ చేస్తూ, మహారాజా, ఇప్పటికీ ద్రౌపది అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు. సమయం మించిపోలేదు. ద్రౌపదికి న్యాయం చెయ్యండి. పూర్వం ప్రహ్లాదుడి కుమారుడైన విరోచనుడు ఓ సుందరిని ప్రేమించాడు. అదే స్త్రీని సుగంధుడు అనే విప్రుడు కూడా ప్రేమించాడు. విరోచనుడు, సుగంధుడు ఇద్దరు ఆ సుందరికి వారి ప్రేమ విషయం చెప్పారు. దానికి ఆ స్త్రీ, మీ ఇద్దరిలో ఎవరు గుణంలో గొప్పవారో, ఎవరు పాండిత్యంలో ఆరితేరిన వారో వారినే నేను వివాహమాడుతాను. మీ ఇద్దరిలో ఎవరు సరైన జోడి అనేది ప్రహ్లాదుడే చెప్పాలి. ప్రహ్లాదుడు చెప్పిన వారినే నేను వివాహం చేసుకుంటాను అన్నది. దాంతో జరిగిన విషయమంతా ప్రహ్లాదుడి దాకా వెళ్ళింది. విరోచనుడు ఇంకా సుగంధుడు ఇద్దరిని పాండిత్యంలో ఇంకా గుణాలలో పరీక్షించాడు ప్రహ్లాదుడు. విరోచనుడు సాక్షాత్తు ప్రహ్లాదుడి కుమారుడు అయినప్పటికీ కుమారుడి మీద ఏ పక్షపాతం లేకుండా సుగంధుడే నీకు తగిన భర్త అని ఆ సుందరితో చెబుతాడు. ప్రహ్లాదుడి తీర్పుకి పంచభూతాలు పుష్పవర్షం కురిపించాయి. విరోచనుడు కూడా తండ్రి తీర్పునే గౌరవించాడు. కాబట్టి మహారాజా, మీరు కూడా మీ కొడుకుల పక్షం వహించకుండా ధర్మమేంటో చెప్పండి. ద్రౌపదికి న్యాయం జరిపించండి. ఓ దుర్యోధన, దుశ్శాసన, మీరు కూడా ప్రహ్లాదుడి వంటి వాళ్ళు అవ్వండి. అప్పుడే మీకు పంచభూతాల ద్వారా కీర్తి లభిస్తుంది. కాదని ధర్మం తప్పితే మీరంతా నరకం పాలవుతారు. భీష్మ ద్రోణులు కూడా ఇందుకై సమాధానం చెప్పాలి, లేదా వారు కూడా నరకం పాలవుతారు. చివరికి నా గతి కూడా అంతే అవుతుంది అని అన్నాడు విదురుడు. దానికి ద్రౌపది, అవును, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అన్నది. దానికి భీష్ముడు లేచి, తల్లి, నా బుద్ధి నశించింది. నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. ధర్మం ధర్మరాజు రూపంతో పుట్టింది కాబట్టి దీనికి ధర్మరాజే సమాధానం చెప్పాలి అని చేతులెత్తేశాడు. అప్పుడు కర్ణుడు లేచి వెక్కిలి పలుకులు పలికాడు. ఓ ద్రౌపది, నీవు ఇప్పుడు ఒక దాసివి. ఎందుకు పనికిరాని వాళ్ళని పెళ్లాడావు. కనుకే నీకు ఈ గతి పట్టింది. అసలు ఈ పాండవులు నీ భర్తలు కారు. ఈ ధృతరాష్ట్రుడి కుమారులే నీ భర్తలు. ఈ కౌరవులలో ఒకటిని చూసుకొని వివాహమాడు. కౌరవులు మహాపరాక్రములు. జూదంలో వడ్డినా సరే నిన్ను కోలిపోరు. నిన్ను తొడ మీద కూర్చోబెట్టుకొని మరీ కాపాడుకునేంత సత్తా ఈ కౌరవులకు ఉంది. కాబట్టి వారిని వివాహమాడు అని అన్నాడు కర్ణుడు. కర్ణుడి మాటల వల్లే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు ఒలిచాడు. చివరికి దుర్మరణం పాలయ్యాడు దుశ్శాసనుడు. మళ్ళీ కర్ణుడి మాటలకే దుర్యోధనుడు తొడలు ఊపాడు. ఇక ఆ దుర్యోధనుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. అసలు కర్ణుడు లేని భారతం ఊహించడమే కష్టం. అందరినీ రెచ్చగొట్టి యుద్ధభూమి దాకా లాగింది ఈ కర్ణుడే అని నిస్సందేహముగా చెప్పవచ్చు. అందుకే మన మాటలు అదుపులో ఉండాలి అనేది. కర్ణుడు క్రోధంతోనో తనకేదో అవమానం జరిగిందేమో అని ఈ మాటలు పలకలేదు. కేవలం రారాజు దుర్యోధనుడిని మెప్పించడానికే ఇంత దిగజారాడు. అందుకే అప్పటిదాకా కర్ణుడి గురించి పెద్దగా పట్టించుకొని అర్జునుడు కూడా కర్ణుడిని చంపాలనే కసి పెంచుకున్నాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు, సరిగ్గా చెప్పావు కర్ణ, రా దాసి ద్రౌపది, వచ్చిన తొడల మీద కూర్చో అని అన్నాడు. అప్పుడు భీముడు మాటలతో నిప్పుల వర్షం కురిపిస్తూ, ఓరి దుర్యోధన, ధనముందనే మదమెక్కి పిచ్చి కూతలు కూస్తున్నావు. ఏ తొడ మీదైతే ద్రౌపదిని కూర్చోమన్నావో అదే తొడ మీద నా గదని కూర్చోబెట్టి నీ తొడని పిండి పిండిగా బద్దలు కొడతాను. రక్తము కక్కుకునేలా నిన్ను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో భీష్మ ద్రోణ విదురులు టక్కున లేచి భీమసేనుడిని శాంతపరిచి కూర్చోబెట్టారు. పెద్దలు అడ్డుకోకపోయుంటే తన చేతుల కిందే 100 మంది కౌరవులని నలిపివేసేవాడు భీమసేనుడు.
అప్పుడే ఎన్నో అశుభ శుకనాలు కనిపించాయి. కౌరవుల గృహాలలోని నిప్పు చల్లబడింది. యజ్ఞంలోని నిప్పు పోయింది. యజ్ఞగుండంలోంచి పురుగులు పుట్టుకొచ్చాయి. గుడ్లగూబలు భీకరంగా శబ్దం చేశాయి. నక్కల అరుపులు, కుక్కల కన్నీళ్లు, ఇంకా గాంధారి యొక్క స్థనాలలోంచి నెత్తురు వచ్చింది. గాంధారి వణికిపోయి విదురుణ్ణి వెంటబెట్టుకొని సభలోకి వచ్చింది. మహారాజా, మీరు కళ్ళు లేనివారు అని తెలుసు, కానీ ఇప్పుడు చెవులు కూడా పనిచేయట్లేదా? ద్రౌపదీదేవి యొక్క పుట్టుక సామాన్య పుట్టుక కాదు. ఆమె యజ్ఞగుండంలో నుంచి పుట్టింది. అటువంటి స్త్రీకి కీడు జరిగిందని తెలిస్తే దేవతలే మనల్ని నాశనం చేస్తారు. రాజ్యమంతా అపశకునాలు కనిపిస్తున్నాయి. మీ కుమారులని రక్షించుకోండి, లేకుంటే మీ కోడళ్ళు విధవరాలు అవుతారు అని చెప్పింది. ధృతరాష్ట్రుడు హడలిపోయి ద్రౌపదిని దగ్గరగా పిలిచాడు. ద్రౌపదీదేవి అప్పటికి కూడా ధృతరాష్ట్రుడిని వినయంగా నమస్కరించింది. ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని ఏదైనా వరం కోరమని అడిగాడు. దానికి ద్రౌపదీదేవి తెలివితో ధర్మరాజుని దాస్యం నుండి విముక్తి చేయమని కోరింది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని విముక్తుణ్ణి చేయగా ధర్మరాజు భార్య చేత రక్షింపబడ్డానా అని తలదించుకొని సిగ్గుపడ్డాడు. ధృతరాష్ట్రుడు రెండో వరం కోరమని అడిగాడు. దానికి ద్రౌపది సమాధానంగా, నా మిగతా 4 భర్తలని కూడా దాస్యం నుండి విముక్తి చేయండి అని అన్నది. ధృతరాష్ట్రుడు తెల్లబోయి, అదేమిటమ్మా, నిన్ను విముక్తి చేయమని కోరలేదు ఏమిటి అని అడిగాడు. దానికి ద్రౌపది సమాధానంగా, మహారాజా, మీరు ధర్మరాజుని విముక్తుడిని చేయగానే నేను కూడా దాస్యం నుండి బయటపడ్డాను అని చెప్పింది. ద్రౌపదీదేవి యొక్క పాండిత్యానికి మెచ్చి ధృతరాష్ట్రుడు 3వ వరం కూడా కోరుకోమన్నాడు. దానికి ద్రౌపదీదేవి సమాధానంగా, మహారాజా, వైశ్య స్త్రీ 1 వరము మాత్రమే కోరుతుంది. ఎందుకంటే వైశ్యులు వరాలు ఇచ్చే శక్తి ఉన్నవారు. అదే క్షత్రియులు అయితే 2 వరాలు కోరుకోవచ్చు. శూద్రులు 3 కోరికలు కోరవచ్చు. చివరిగా బ్రాహ్మణులు 100 కోరికలు కోరవచ్చు. నేను క్షత్రియ స్త్రీని కనుక 2 వరాలు మాత్రమే కోరుతాను అని చెప్పింది. ద్రౌపది సమాధానం బట్టి వైశ్యులకి ప్రథమ స్థానం ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో వారు ఎన్నో గోవులని రక్షించేవారు. అంతేగాని ఇక్కడ చిన్న కులం పెద్ద కులం అని ఏమీ లేదు. కేవలం పరిస్థితులు బట్టి ఒక్కో జాతి నిలబడేది. ఇంకా ఈ కులాల గురించి, వర్ణాల గురించి డీటెయిల్డ్గా మరెప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే ద్రౌపది మాటలకి సంతోషించిన ధృతరాష్ట్రుడు, తల్లి, నీ పాండిత్యానికి మెచ్చి తిని మీ రాజ్యం మీరే తీసుకోండి, ఇంద్రప్రస్థాన్ని ఏలుకోండి అని అన్నాడు. చాచా, భార్య వల్ల విముక్తులయ్యారు, వీళ్లదేమి బ్రతుకు అని కర్ణుడు హేళన చేశాడు. కర్ణుడి మాటలకు క్రోధించిన భీమసేనుడు, అన్నయ్య, ఆఖరికి రథాలు నడుపుకునే ఒక సూతుని కుమారుడు కూడా మనల్ని అనేంత స్థాయికి వచ్చాడు. నీవే గనక ఆజ్ఞాపిస్తే ఈ దుర్మార్గులందరినీ పీనుగుల కిందగా మారుస్తాను అని అన్నాడు. ధర్మరాజు భీమసేనుణ్ణి శాంతపరిచి ధృతరాష్ట్రుడి వైపు మరలి, ఇప్పుడు మేమంతా ఏమి చేయాలో ఆజ్ఞాపించు తండ్రి అని అన్నాడు. ధర్మరాజా, మీ గుణాలని ఏదో పరీక్షించాను అంతే. మీ తల్లి గాంధారి ముఖము చూసి, నా ముఖము చూసి జరిగినదంతా మర్చిపో. నీ ఇంద్రప్రస్థాన్ని నీవు పాలించు అని ధర్మరాజుని శాంతపరిచేలా ధృతరాష్ట్రుడు పలికాడు. ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకొని రజస్వలంతో ఉన్న రక్తపు వస్త్రము మీదే అక్కడి నుంచి బయలుదేరింది. దుకాన్ని దిగమింగి అంతులేని క్రోధముతో ఇంద్రప్రస్థానికి చేరింది. ద్రౌపదితో పాటు పాండవులు కూడా ఇంద్రప్రస్థానికి చేరారు. దుర్యోధనుడు తన తొట్టి గ్యాంగ్తో మళ్ళీ ఏడుపు ముఖం వేసుకొని చర్చలు చేశాడు. ఇంతా కష్టపడింది ఇందుకేనా అని బాధపడ్డాడు. పాండవులని ఎలాగో అలా నాశనం చేయాలని తలచి దుష్ట చతుష్టులంతా మరోసారి ధృతరాష్ట్రుడి ముందుకు ప్రత్యక్షమయ్యారు. ఓ తండ్రి, నీవు ఇంత బుద్ధిహీనుడవని అనుకోలేదు. ఇంత కష్టపడి పాండవులని లొంగదీసుకుంటే నీవు వారికి వరాలిచ్చి పంపించేశావు అని దుర్యోధనుడు తెగ తిట్టి పునర్ద్యూతానికి వ్యూహం పన్నాడు. తండ్రి, పాండవులని మరొక్కసారి జూదానికి పిలవండి, ఈసారి తెలివితో వారి అంతు చూస్తాను అని అన్నాడు. ధృతరాష్ట్రుడు దానికి సమాధానంగా, కుమార, భీమసేనుడు, అర్జునుడు వీరిద్దరిని తలుచుకుంటే నాకు భయమేస్తుంది. అసలే భీముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రియ కుమార, మరోసారి ఆలోచించి చూడు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, తండ్రి, నేను కర్ణుడు చాలు ఆ భీమార్జునులని చంపటానికి. నీవేమీ దిగులు చెందకు. పాండవులని మళ్ళీ జూదానికి పిలవ
పిలవండి అని అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు సరేనని విదురుడిని ఆదేశిస్తే ఎలాగో ఒప్పుకోడని తెలిసి ఈసారి ప్రాతికామిని పంపాడు. ప్రాతికామి ధర్మరాజు వద్దకు వెళ్ళగా పెద్ద తండ్రి మాటలకు మరోసారి శిరస వహిస్తూ ధర్మరాజు తమ్ముళ్ళని భార్యని వెంట వేసుకొని జూదానికి వెళ్ళాడు. ఈ ధర్మరాజుకి ఏమయ్యింది, ఎందుకని మళ్ళీ జూదానికి వచ్చాడు అని సభలోని వారంతా తెల్లబోయారు. ధర్మరాజు మనసులో రామచంద్రునికి తెలియదా బంగారు లేడి అనేది ఉండదు, అది కేవలం మాయలేడి అని, ఈ ఆటతో కురువంశమంతా నాశనమవుతుంది అని అనుకున్నాడు. ఈసారి శకుని తెలివితో ధర్మరాజా, ఇంతకు ముందులా రాజ్యాలను స్త్రీలను పణంగా పెట్టాల్సిన పని లేదు, ఒకే ఒక్క పందెం చాలు. ఈ పందెంలో ఓడిపోయిన వాడు తన తమ్ముళ్ళని భార్యలని వెంట వేసుకొని 12 ఏళ్లు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసములో గడపాలి. అరణ్యవాసములో నగరాలలోకి రాకూడదు, పల్లె మార్గములో నుంచే దాటుకొని వెళ్ళాలి. ఇలా 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయ్యాక 1 సంవత్సరం అజ్ఞాతవాసములో గడపాలి. ఇక్కడ అజ్ఞాతవాసం అంటే తెలియకుండా ఉండటం, అరణ్యవాసము తర్వాత 1 సంవత్సరం మీరు ఎవరికి తెలియకుండా ఉండాలి. ఒకవేళ ఆ సంవత్సర కాలములో మేము మిమ్మల్ని గుర్తిస్తే మీరు మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం ఇంకా 1 ఏడాది అజ్ఞాతవాసములో గడపాలి అని అన్నాడు. ధర్మరాజు సరేనని పలికాడు. శకుని పాచికలు వేయగా అవి మళ్ళీ కౌరవులకి అనుకూలంగానే పడ్డాయి. 1 పెట్టుతో పాండవులు అడవుల పాలయ్యారు. పాండవులంతా అరణ్యవాసానికై సిద్ధపడ్డారు. జింక చర్మాలు ధరించారు. దాంతో దుశ్శాసనుడు వెక్కిలి పలుకులు పలుకుతూ, ఓ ద్రౌపది, ఈ పాండవులతో నీవెలా సుఖపడతావు అని ఎన్నో అనరాని మాటలు అన్నాడు. భీముడు ఆగ్రహించి, దుశ్శాసన, నీ వక్షస్థలం చీల్చి చెండాడతానన్న ప్రతిజ్ఞను మరిచావా అని అన్నాడు. దుర్యోధనుడు కూడా భీమసేనుడిని వెక్కిరిస్తూ అవమానపరిచాడు. దాంతో భీముడు క్రోధించి, దుర్యోధన, దుశ్శాసనుడు దిక్కులేని చావు చచ్చాక నీ తొడ బద్దలు కొడతాను, నీ తల తెగతంతాను అని అన్నాడు. కర్ణుడు శకునీలను అర్జున సహదేవులు సంహరిస్తారు అంటూ పలికాడు. దానికి అర్జునుడు కర్ణుణ్ణి నేను సంహరిస్తానని భీమసేనుడికి మాటిచ్చి శాంతపరిచాడు. అన్నల ప్రతిజ్ఞలు విని సహదేవుడు మండిపడి నేను శకునిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ధృతరాష్ట్రుడి బంధు సైన్యాన్ని చీల్చి చెండాడతానని నకులుడు ప్రతిజ్ఞ చేశాడు. రాజ్యపు ప్రజలంతా ఎంతో దుఃఖముతో ధర్మరాజు వెంటే అరణ్యవాసానికి రాబోయారు. ధర్మరాజు ఎంతో కష్టముతో వారందరినీ తిరిగి పంపించాడు. కానీ కొంతమంది మహానుభావులు పండితులు ధర్మరాజు ఎంత చెప్పినా సరే వినకుండా ఆయనతో పాటు అడవులకై సిద్ధపడ్డారు. ద్రౌపదీదేవి అత్యంత దుఃఖముతో నడుస్తుండగా ఆమెని చూసి జనమంతా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ముందు మేమెప్పుడు ద్రౌపదిని చూడనే లేదు, ఆమెను ఇప్పుడు దుఃఖముతో చూడాల్సి వస్తుంది. ఈ పాపాత్ములు కౌరవులు సర్వనాశనమైపోతారు అని అనుకున్నారు జనులు. కుంతీదేవి కన్నీరు పెట్టుకుంటూ తాను కూడా అరణ్యవాసానికి వస్తానని పలికింది. కాని ధర్మరాజు అందుకై ఒప్పుకోలేదు. కుంతీదేవి ఎంతో దుఃఖిస్తూ, ఈ ధర్మాత్ములకి ఇన్ని కష్టాలా, అసలు పాండురాజు మాద్రీలతో పాటు నేను వెళ్ళుంటే అయిపోయేదేమో, ఇంతటి అధర్మం జరుగుతుందని తెలుసుంటే మిమ్మల్ని అసలు కనేవాడిని కాదు కదా, ఓ సహదేవా, నీవైనా నా కోసం ఉండొచ్చు కదా అని కంటతడి పెట్టుకుంది. కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంది. అలా పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి, విదురా, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళకముందు కొన్ని వింత చేష్టలు చేశారని విన్నాను, అసలు వారు ఎలా వెళ్లారు అని అడిగాడు. దానికి విదురుడు సమాధానంగా, మహారాజా, ధర్మరాజు తన ముఖం పైన తెల్లని వస్త్రము కప్పుకొని వెళ్ళాడు. భీమసేనుడు తన కండలు చూసుకుంటూ చేతులు ఊపుతూ వెళ్ళాడు. అర్జునుడు చేతి నిండా ఇసుక తీసుకొని అటూ ఇటూ జల్లుతూ వెళ్ళాడు. నకులుడు ఒళ్లంతా బూడిద పూసుకొని మరీ వెళ్ళాడు. సహదేవుడు నుదుటికి మట్టి రాసుకొని వెళ్ళాడు. ఇంకా చివరిగా ద్రౌపదీదేవి క్రోధంతో అంతఃపురాలకేసి చూస్తూ రజస్వలంతో రక్తంతో ఉన్న చీర మీదే వెళ్ళింది. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు రుద్ర యమ దేవతలకి సంబంధించిన సామవేద మంత్రాలు చదువుతూ వెళ్ళాడు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, అసలు దీని యొక్క అంతరార్థం ఏమిటి అని అడిగాడు. దానికి విదురుడు సమాధానంగా, అన్నయ్య, ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు,
ఆయన ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖం క్రోధమై మన నగరానికేసి చూస్తే రాజ్యమంతా కాలి బూడిదవుతుంది, ప్రజలంతా మరణిస్తారు. అలా కాకూడదని ఆ మహానుభావుడు తెల్లటి గుడ్డని కప్పుకుంటూ అరణ్యవాసానికై వెళ్ళాడు. ఇంకా భీమసేనుడు తన భుజ బలముతో ఖండాలతో 100 మంది కౌరవులని పిండి పిండి చేస్తానని హెచ్చరిస్తూ తన చేతులు ఊపుకుంటూ మరి వెళ్ళాడు. ఇక అర్జునుడు ఇసుక జల్లినంత సులభముగా కౌరవసేన మీద బాణ వర్షం కురిపించి చంపుతానని సందేశం ఇవ్వడానికి ఇసుకను జల్లుకుంటూ వెళ్ళాడు. ఇంకా నకులుడు ఎంతో అందగాడు. ఒకప్పుడు స్త్రీలు తన వెంటపడి ఇబ్బంది పెడతారేమో అని కిరీటం పెట్టుకొని వస్త్రముతో ముఖం దాచేవాడు. కానీ ఇప్పుడు కిరీటము లేకుండా జింక చర్మము ధరించి వెళ్ళాలి, పైగా అడవులలో జీవించాలి. ఆ కారణము చేత ముఖమంతా బూడిద పూసుకొని వెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంతటి అందగాడికి ఈ గతి పట్టడమేమిటి అని జనాలు బాధపడకుండా ఉండడానికి బూడిద పూసుకున్నాడు. ఇంకా సహదేవుడు శకునిని చంపి ఆ బూడిదని ఇలానే నుదిటిన పూసుకుంటానని హెచ్చరిస్తూ నుదిట మీద దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ఇంకా ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకొని మధ్య మధ్యలో తన వస్త్రము కేసి చూస్తూ దుఃఖంతో వెళ్ళింది. రజస్వలంతో ఉన్న ఓ స్త్రీకి ఎవరైనా ఇంత అన్యాయం చేస్తారా? అంతఃపురంలో ఉన్న స్త్రీలంతా విధవరాలవుతారు, నాలాగే రక్తం అంటిన వస్త్రముతో నగరంలోకి వస్తారు అనుకుంటూ వెళ్ళింది. ఇంకో పక్కన పాండవుల పురోహితుడు దౌమ్యుడు యమరుద్ర దేవతలకి సంబంధించిన సామవేద మంత్రాలు చదువుతూ యుద్ధంలో కౌరవులు మరణించాక మీ పురోహితులు కూడా ఇలానే మంత్రాలు చదువుతారు అనే అర్థం వచ్చేలా వెళ్ళాడు. పాండవులు వెళ్లటంతో నగరంలోని ప్రజలు ఏడుస్తూ పిచ్చెక్కిపోతున్నారు. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి, భూమి కంపించింది. అమావాస్య రాకుండానే రాహువు సూర్యుడిని మింగేశాడు. ఇలా ఎన్నో అపశకునాలు కనిపించాయి అని అన్నాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, ధృతరాష్ట్ర, నేటికి 14 ఏళ్ల సంవత్సరాల తరువాత యుద్ధభూమిలో నీ కుమారులు మరణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు హడలిపోయి, అయ్యో విదురా, నా కుమారులకి ఎంత చెప్పినా వారు వినలేదు, ఇప్పుడు నేనేమి చెయ్యను అని ఏడ్చాడు. అప్పుడు టక్కున సంజయుడు లేచి, మహారాజా, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పాండవులు ఇంకా అడవి దాకా చేరుకోలేదు. ఇంతకు ముందులా వరాలు ఇచ్చినట్టే వారిని మళ్ళీ వెనక్కి తీసుకురండి అని అన్నాడు. నా కుమారులు చాలా కష్టపడి జూదాన్ని ఆడి పాండవులని అడవికి పంపించారు. ఎవడి రాత ఎలా ఉంటుందో ఎవడికి మాత్రం తెలుసు అని సంజయుడి మాటలకి అప్పటికప్పుడే తిరస్కరించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు పలుకుతూ, మహారాజా, సంజయుడు కృష్ణుడి శక్తి తెలిసినవాడు, వ్యాసుడి గొప్పతనము కూడా ఎరిగినవాడు. అటువంటి ఆ ధర్మాత్ముడు ఏది ఊరికే చెప్పడు కదా, ఆ పాండవులని వెంటనే తిరిగి రప్పించు అని అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు విని విననట్టుగా కాసేపు మౌనం వహించాడు. అలా విదురుని మాటలు కూడా తిరస్కరించాడు. ఇంత జరిగిన భీష్ముడు మాత్రం ఎవరు రాజ్యానికి రాజో వారి యొక్క ఆదేశానికే కట్టుబడి ఉంటాడని ప్రతిజ్ఞ చేయడం వల్ల కౌరవుల పక్షాన్నే ఉండిపోయాడు. మరో పక్కన ద్రోణాచార్యుడికి పాండవుల మీద అమితమైన ప్రేమ. అందులోనూ అర్జునుడు తన ప్రియ శిష్యుడు. పాండవుల పక్షాన నిలబడి కౌరవుల మీద యుద్ధానికి దిగడానికైనా సిద్ధపడినవాడే. కానీ తన మిత్రుడు ద్రుపదుడు ఇప్పుడు తనకి శత్రువు అయ్యాడు కదా. ఆ ద్రుపదుడేమో ఇప్పుడు పాండవుల పక్షాన నిలిచాడు. ముఖ్యముగా ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపడానికే పుట్టాడని మనం చెప్పుకున్నాం. అందుకే ద్రుపదుడి మీద క్రోధంతో దృష్టద్యుమ్నుడిని రణరంగంలో తన శత్రువు పక్షాన్నే చూడాలనే ఉద్దేశముతో పాండవులతో కలవలేదు ద్రోణాచార్యుడు. పైగా అశ్వత్థామ దుర్యోధనుడి మిత్రుడు, అర్జునుడికేమో అతడు శత్రువు. ద్రోణుడికి తన పుత్రుడి మీద కూడా ఎంతో ప్రేమ ఉండటం వల్ల కౌరవుల దగ్గరే ఉండిపోయాడు. ఇంకా కృపాచార్యుడు ద్రోణుడికి బావమర్ది అవ్వటం వల్ల ఆయన కూడా కౌరవుల పక్షాన్నే ఉండిపోయాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి బాగా కావలసిన వాడు. మహారాజుకి 2 కళ్ళు కూడా ఆయనే కాబట్టి అక్కడే ఉండిపోయాడు. ఇంకా సంజయుడు ఎంతో ధర్మాత్ముడు అయినప్పటికీ ధృతరాష్ట్రుడికి సారథి అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. అలా ఒక్కొక్కరు వారి వారి కారణాల చేత ధర్మాత్ములు అయినప్పటికీ కౌరవుల పక్షాన్నే ఉండిపోయారు. ఇలా ఇక్కడితో సభాపర్వం పూర్తయింది. ఎన్ని అవమానాలు జరిగినా పాండవులు ధర్మానికే కట్టుబడ్డారు. అందుకే ఈ సభాపర్వం విన్న వారికి అవమానాలు తొలుగుతాయి. ఇక అరణ్య పర్వం మొదలవుతుంది. ఈ అరణ్య పర్వాన్ని యూట్యూబ్లో చాలా మంది చాలా తక్కువగా చెప్పారు. వినేవారు కూడా అరణ్య పర్వాన్ని బాగా స్కిప్ చేసి విరాట పర్వానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
కానీ ఈ అరణ్య పర్వం చాలా పెద్ద పెద్ద కథలతో కూడి ఉన్నది. ఎన్నో అద్భుతమైన విషయాలు చెబుతుంది. ఇందులో పాండవుల సహనం, ధర్మరాజు యొక్క తెలివి, అర్జునుడి పరాక్రమం వంటివి వింటాము. ఎప్పుడో రామాయణము కాలము నాటి హనుమంతుడు కూడా ఈ అరణ్య పర్వంలో మనకి దర్శనమిస్తాడు. వీటన్నిటికీ మించి ఎన్నెన్నో పురాణాలలో ఉన్న కథలు ధర్మరాజు మార్కండేయ వంటి మహాత్ముల దగ్గర వింటాడు. అవన్నీ తెలుసుకోవడానికి ఈ అరణ్య పర్వం తెలుసుకోవాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు, పదండి అరణ్య పర్వాన్ని మొదలెడదాం. పాండవులు అరణ్యవాసానికి చేరారు. పాండవులతో పాటు కొంతమంది మహాత్ములు కూడా వచ్చారు. అలా వారంతా కామ్యక వనానికి చేరారు. అప్పుడు ధర్మరాజు తనతో వచ్చిన విప్రులకి దండం పెడుతూ, ఓ మహాత్ముల్లారా, మీరు కూడా మాతో పాటు వస్తే ఎలా? మీరు కూడా ఈ అడవిలలో కష్టాలు పాలవుతారు. మీకు సమయానికి అన్నం పెట్టలేక మేము బాధపడతాము అని అన్నాడు. దానికి ఆ విప్రులు, రాజా, మాకు ఏ ఆహారము వద్దు, కానీ మేము మీతోనే ఉంటాము అని అన్నారు. అలా వారు గంగా నది తీరాన చేరారు. అక్కడ ప్రమాణం అని పేరు కలిగిన ఒక పెద్దని మర్రి చెట్టు ఉంది. పూర్వం ఆ చెట్టు క్రింద అగస్త్య మహర్షి 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ఆయన యొక్క తపశ్శక్తి వల్ల ఆ చెట్టు అందరికీ అండ అయ్యింది. ఆ చెట్టు కింద కూర్చునే వాళ్ళకి ఎండ వాన అంటూ బాధలు ఉండవు. ఏ క్రూర మృగము కూడా అక్కడికి రాదు. దాంతో విప్రులు, పాండవులు అంతా ఆ రాత్రికి అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు ధర్మరాజు బాధతో, మహాత్ములారా, కూడా వచ్చిన వారికి తిండి పెట్టకపోతే శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకు వచ్చిన గొడవ? దయచేసి మీరు వెళ్ళిపోండి అని వేడుకున్నాడు. అప్పుడు సౌరకుడనే ఓ మహాత్ముడు లేచి, ధర్మరాజా, నీవు మా గురించి చింతించకు. మా శరీరము, కుటుంబము కన్నా మీరే ఎక్కువ. కూడా వచ్చిన వాళ్ళకి తిండి పెట్టమని శాస్త్రం చెబుతుంది. కానీ తిండి పెట్టలేనప్పుడు కనీసం వారిని రావద్దు అనడం మాత్రం శాస్త్ర విరుద్ధమే. మా పోషణ మేమే చూసుకుంటాము. మీకు కూడా మేమే ఆహారాన్ని తెచ్చి పెడతాము. రాజ్యం పోయిందనో, బంధువులని విడిచిపెట్టాననో కుమిలిపోకు. ఈ అడవే నీ రాజ్యం. మేమంతా నీకు అండగా ఉంటాము అని అన్నాడు. దానికి ధర్మరాజు సమాధానంగా, మహాత్మా, నాకు రాజ్య వ్యామోహము గాని సంపద వ్యామోహము గాని లేదు. కానీ నన్ను నమ్ముకొని ఇంతమంది వచ్చినప్పటికీ వారికి తిండి పెట్టలేక దుఃఖిస్తున్నాను అని అన్నాడు. అయినా గాని ఆ విప్రులెవ్వరూ అక్కడి నుండి కదలలేదు. అప్పుడు ధర్మరాజు కుల పురోహితుడైన దౌమ్యుడి కేసి చూశాడు. అప్పుడు దౌమ్యుడు ధర్మరాజు యొక్క బాధను అర్థం చేసుకొని, మహారాజా, మీ వంశంలో ఒకప్పుడు యయాతి మహారాజుల వారు సూర్యుడిని ఉపాసించి అందరికీ తిండి పెట్టారు. సృష్టి ఆరంభంలో తిండి లేక ప్రజలు బాధపడుతూ సూర్యుడిని ప్రార్థించారు. అప్పుడు చంద్రుడు ధాన్యాలు ఇచ్చాడు. సూర్యుడు వర్షం కురిపించాడు. రైతులు భూమిని దున్నారు. అప్పుడు ప్రజలు పంటలు పండించుకొని వారి కడుపు నింపుకోవడం మొదలెట్టారు. కాబట్టి రాజా, నీవు కూడా సూర్యుడిని ప్రార్థించు. సూర్య అష్టోత్తర శతనామం అనగా సూర్యుడి 108 నామములు నీకు అందిస్తున్నాను. ఆ నామములతో సూర్యుడు ఉదయిస్తుండగా అర్ఘ్యమిచ్చి గంగా నది తీరమున ఉండి ప్రార్థించు అని అన్నాడు. ఈ సూర్యుడి 108 నామములు ఈ అరణ్య పర్వంలో చెప్పబడ్డాయి. మేము కూడా సూర్యుడిని అర్చిస్తాము అనుకునే వాళ్ళు ఇది పాటించవచ్చు. ధర్మరాజు చెప్పిన విధముగానే సూర్యుడిని అర్చించాడు. కేవలం 108 నామములే కాకుండా మరెన్నో విధాలలో సూర్యుడిని కీర్తిస్తూ స్తోత్రం చేశాడు. దాంతో టక్కున సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఓ రాగి పాత్రని ధర్మరాజుకి ఇచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ పాత్రని త్రికోణాకారంలో ఉంచిన 3 రాళ్ల మీద పెట్టి నిప్పుని అంటించి కాస్త నీళ్లు పొయ్యండి. అప్పుడు ఆ పాత్రలో నుంచి కోరిన తిండి పదార్థాలన్నీ వస్తాయి. కానీ ఒక్కసారి ద్రౌపది భోజనం చేస్తే మాత్రం మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా ఎటువంటి పదార్థాలు రావు. అయితే ఈ పాత్ర మీరు అరణ్యవాసం పూర్తి చేసుకునేదాకా మీ దగ్గరే ఉంటుంది. మీరు అజ్ఞాతవాసం మొదలెట్టిన వెంటనే ఈ పాత్ర నా దగ్గరకు వచ్చేస్తుంది అని అన్నాడు. ఇది కూడా ద్రౌపదికి ఒక పరీక్ష. అందుకే ద్రౌపదీదేవి రాత్రిపూట మాత్రమే భోజనం చేసేది. అలా ఆ పాత్రతో అందరికీ తిండి పెట్టేవాడు ధర్మరాజు. హస్తినాపురంలో కూడా ఇన్ని పిండి వంటకాలు అసలు ఉండవు. అందుకే కదా రాజా, మేము నీ వెంట వచ్చాము అని అక్కడి మహాత్ములు పొగిడారు. ఇంకో పక్కన హస్తినాపురంలో విదురుడు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి నీతి బోధ చేస్తూ పాండవులని రప్పించమని అడిగేవాడు. దాంతో ధృతరాష్ట్రుడు మండిపడి, ఏమయ్యా విదురా, నీకు పాండవులంటే ఇష్టం కదా, రాజ్యము విడిచిపెట్టి ఆ పాండవులతోనే ఉండు, ఎవడు ఆపుతున్నాడు అని ఎంతో నీచంగా తిట్టాడు.
ఈ మాట కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను అని పలికి వెంటనే రథమెక్కి పాండవులున్న అరణ్యానికి చేరాడు విదురుడు. విదురుడిని ఎంతో గౌరవించి వారి వద్ద ఉన్న ఆ పాత్రలోని తిండిని పెట్టసాగారు పాండవులు. తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను ఎంతో అవమానించాడంటూ తన బాధని పాండవులతో చెప్పుకున్నాడు విదురుడు. మరో పక్కన అయ్యో, నాకు నీతిబోధ చేసేవాడు, నా గురించి ఎంతో దిగులు చెందేవాడు, అంతటి ఆ పుణ్యాత్ముణ్ణి తరిమి పంపించానా అని ధృతరాష్ట్రుడు ఏడవసాగాడు. సంజయుడిని ఆదేశించి విదురుడిని తిరిగి రప్పించమన్నాడు. సంజయుడి రాకడతో అవును కదా, ధృతరాష్ట్రుడికి నీవు కాక మరో దిక్కు ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు విదురునితో నచ్చజెప్పాడు. దాంతో విదురుడు తిరిగి హస్తినాపురానికి వెళ్ళాడు. ఎంతో ప్రేమతో ధృతరాష్ట్రుడు విదురుడిని కౌగిలించుకున్నాడు. విదురుడు తిరిగి రావటంతో దుర్యోధనుడి కడుపు మండిపోయింది. ఎక్కడ పాండవులు కూడా తిరిగి వస్తారేమోనని భయపడ్డాడు. అప్పుడు శకుని, దుర్యోధన, నీవేమీ చింతించకు, మహారాజు రమ్మన్నా సరే పాండవులు తిరిగి రారు, వారు ధర్మానికి కట్టుబానిసలు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు పలుకుతూ, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడే మంచి సమయం, వారసలే అడవులలో ఉన్నారు, ఆయుధాలు చేతబట్టి ఆ పాండవులని అరణ్యంలోనే దహించి వేద్దాం అని అన్నాడు. ఆ మాటకి మరోసారి దుర్యోధనుడు రెచ్చిపోయి యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధం జరిగిపోయేది కూడా. కాని మహానుభావుడైన వేదవ్యాసుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. దుర్యోధనుడిని ఆపి ధృతరాష్ట్రుడి మీద మండిపడి, పాండవులతో యుద్ధమంటే అంత సులభం కాదు, ఒక్క భీమసేనుడే మీ అందరినీ చీల్చి చెండాడతాడు. ఓ రాజా ధృతరాష్ట్ర, నీవు పుత్ర వ్యామోహముతో మరోసారి అంధుడవయ్యావు, నీ పుత్రులని ఆపు, లేకపోతే అంతాన్ని చూస్తావు అని హెచ్చరించాడు. దాంతో ధృతరాష్ట్రుడు వణికిపోయి, తండ్రి, ఈ దుర్యోధనుడు నా మాట వినట్లేదు, మీరైనా వీడికి ధర్మబోధ చెయ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు పలుకుతూ, పుత్ర, ఈ దుర్యోధనుడు నా మాట వినే రకం కాదు. మైత్రేయుడు స్వయాన్న వచ్చి మరీ ధర్మబోధ చేస్తాడు, అప్పుడు జరగాల్సింది జరుగుతుంది అని అన్నాడు. అలా మైత్రేయుడు అక్కడికి వస్తాడు. దుర్యోధనుడికి ధర్మబోధ చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వ్యాసుడు. ఈ మైత్రేయుడు ఎవరో కాదు, విదురుడికి భాగవత కథలు చెప్పిన మహానుభావుడు. ఈ విషయాన్ని మీరు మన భాగవతం సిరీస్లో వినే ఉంటారు. అయితే మైత్రేయుడు ధర్మబోధ చేస్తూ, దుర్యోధన, అనవసరంగా యుద్ధానికి కాలు దువ్వకు, ఇప్పటికే ద్రౌపదిని అవమానించి మహా పాపము చేశావు, అసలే పాండవులు మహా పరాక్రములు అని అంటూ ఉండగా దుర్యోధనుడు పకపక నవ్వుతూ, ఒరే మూర్ఖుడా, నేను తొడ ఊపితే ఆ శబ్దానికే పాండవులు కుప్పకూలి మరణిస్తారు అని తొడకొట్టాడు. దాంతో మైత్రేయుడు పళ్ళు పటపటా కొరుకుతూ, దుర్యోధన, నీ తొడ చెప్పుడికి పాండవులు చావడం కాదు, భీమసేనుడి గద దెబ్బకి నీ వెత్తిన తొడయే పిండి పిండి అయి పడిపోతుంది, చివరికి దుర్మరణం పాలవుతావు అని శపించాడు. దాంతో ధృతరాష్ట్రుడు వణికిపోయి, మహాత్మా, నీవేదో ధర్మబోధ చేస్తావనుకుంటే ఈ శాపము ఏమిటి అని దుఃఖపడ్డాడు. దానికి మైత్రేయుడు, నా శాపము ఫలించక తప్పదు. భీమసేనుడు ఇంతకు ముందే అరణ్యములో కిమ్మిరుడు అనే రాక్షసుడిని చీల్చి చంపాడు. నీ కుమారుడు దుర్యోధనుడు పాండవులకి రాజ్యం తిరిగి అప్పజెప్పితే తప్ప నా శాపం ఉపసంహరించను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు సమాధానంగా, మహాత్మా, నేను పాండవులతో తప్పక సంధి కుదిరిస్తాను, వారి రాజ్యం వారికి తిరిగిస్తాను. కానీ భీమసేనుడు కిమ్మిరుడు అనే రాక్షసుడిని చంపాడని చెప్పావు, ఆ కిమ్మిరుడి వదని నాకు కాస్త వివరించండి అని అన్నాడు. కానీ అక్కడ ఉండటం ఇష్టం లేక మైత్రేయుడు తన పనిని విదురునికి అప్పజెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు విదురుడు లేచి కిమ్మిరుడి వదని వివరించడం మొదలెట్టాడు. మహారాజా, పాండవులు కామ్యక వనానికి వెళుతున్న రోజుల్లో కిమ్మిరుడు వారిని అడ్డుకున్నాడు. మీరు తిట్టినందుకు నేను కూడా అప్పుడు అక్కడే ఉండిపోయాను. నేను స్నానము చేస్తుండగా ఈ కిమ్మిరుడు వచ్చి పాండవులపై దాడి చేశాడు. ఆ కిమ్మిరుడు ఎంతో పొడుగు కలిగిన భయంకర రాక్షసుడు. రాగానే మాయను ప్రదర్శించాడు. అప్పుడు అక్కడున్న దౌమ్యుడు తన మంత్రాలతో ఆ మాయని తరిమి కొట్టాడు. ఎవడవురా నీవు అని ధర్మరాజు ఆ రాక్షసుడితో అన్నాడు. దానికి ఆ రాక్షసుడు సమాధానంగా, నేను బకాసురుడి తమ్ముడిని, హిడింబ రాక్షసుడి మిత్రుడిని,
అని అన్నాడు. దానికి ధర్మరాజు నవ్వుతూ, హోరీ కిమ్మిరా, నీవు చెప్పిన ఆ బకాసురుడు హిడింబాసురుడు ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. వారిని చంపింది నా తమ్ముడు భీమసేనుడే అని అన్నాడు. ఆ మాటకి ఆ రాక్షసుడు కళ్ళు ఎర్ర చేశాడు, పళ్ళు పటపట కొరకసాగాడు. ఈ భీముడి కోసమే నేను అడవంతా వెతికాను. నేను లేని సమయాన్న నా అన్న బకాసురుడిని ఈ భీముడు చంపాడు. నేను లేను కనుకే ఆ హిడింబాసురుడిని కూడా చంపాడు. ఇప్పుడు నేను వచ్చాను. దమ్ముంటే నాతో తలపడు భీమా, నేను ఈ హిడింబా బకాసురుల కన్నా పరాక్రముడిని అని అంటూ భీమసేనుడితో యుద్ధానికి దిగాడు. కిమ్మిరుడు భీమసేనుడు ఇద్దరు చెట్లను పీక్కుంటూ ఒకరి మీద ఒకరు దూసుకుంటూ ఢీకొన్నారు. ఘోరాది ఘోరముగా తలపడ్డారు. చెట్లు ఎగిరిపోయాయి, కొండలు ముక్కలయ్యాయి. అప్పుడు వారిద్దరూ మల్ల యుద్ధం చేశారు. భీమసేనుడు ఎంతో సులభముగా కిమ్మిరుడిని ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పసాగాడు. డామ్మున నేలకేసి కొట్టి వెన్నుపూసను విరగొట్టాడు. కట్టెను విరిచినంత సులభముగా ఆ రాక్షసుడి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ దెబ్బకి కిమ్మిరుడు మరణించాడు. అతడి రక్తం అడవంతా ప్రవహించింది. అక్కడి సరస్సులు కూడా ఎరుపెక్కి రక్తముతో నిండిపోయాయి అని కిమ్మిరుడి వదను విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు అడలిపోయాడు. ఎంతో భయపడ్డాడు. ఎందుకంటే బకాసురుడే మహాపరాక్రముడు. ఆ బకాసురుడికి 10 రెట్లు మించిన వాడే ఈ కిమ్మీరుడు. అటువంటి ఆ కిమ్మీరుడిని కూడా కట్టెపుల్ల విరిచినట్టుగా విరిచి చంపేశాడు భీమసేనుడు. ఈ ఘట్టం మీలో ఎంతమందికి ఆశ్చర్య ఆనందాన్ని ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం రాబోయే భవిష్యత్తు యుద్ధానికి భీముడు ఒక ట్రైలర్ చూపించాడా అన్నట్టుగా అనిపించింది. మహాభారతానికి ఇదో ఇంటర్వెల్ లాంటి ఘటన కూడా. ఎందుకంటే కిమ్మీరుడి మరణానికి దుర్యోధనుడు కూడా తెల్లబోయాడు. పాండవులని చంపమని కిమ్మీరుడిని స్వయముగా దుర్యోధనుడే పంపాడు. కాబట్టి దుర్యోధనుడికి కూడా శోకం తప్పలేదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి నచ్చజెబుతుండగా, తండ్రి, నేను భీమసేనుడి మల్ల యుద్ధంలో నిలవలేను, కానీ గద యుద్ధం చేస్తే మాత్రం తప్పక భీముడిని ఓడిస్తాను. కాబట్టి మీరేమీ దిగులు పడకండి అని అన్నాడు దుర్యోధనుడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు యాదవులు, ఉప పాండవులు, అభిమన్యుడు ఇంకా పాంచాల వీరులని వెంటబెట్టుకొని పాండవులని అడవులలో కలిశాడు. అలా వచ్చిన యాదవ వీరులలో సాత్యకి, సాంబుడు వంటి వారు ఉన్నారు. వీరంతా మహాపరాక్రములు. వీరి పేర్లు చాలా మంది మర్చిపోతున్నారు. కానీ వీరి సామర్థ్యం ముందు కౌరవ వీరులు కూడా పనికిరారు. సందర్భం బట్టి వారి పరాక్రమాన్ని మనం ఈ మహాభారతంలో తెలుసుకుంటాంలేండి. అయితే పాండవులు కృష్ణుడిని భక్తితో స్తోత్రం చేస్తూ ఆసనమిచ్చారు. అప్పుడు కృష్ణుడు పాండవులను ఓదారుస్తూ అర్జునుడి పూర్వజన్మ రహస్యాన్ని వివరించాడు. ఓ అర్జున, నీకు నాకు భేదము లేదు. మనం ఇద్దరం ఒక్కటే. ఒకనొకప్పుడు ధర్మస్థాపన కోసం నాలోని సగభాగాన్ని నరుడిగా రూపొందించాను. అలా నేను పూర్వజన్మలో నారాయణుడినైతే నీవు నరుడివి. కానీ నేను నారాయణుడిని కాబట్టి నాకు నా పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. కానీ నీవు నరుడిగా జన్మించటం వల్ల ఈ భూలోక మాయలో పడి నిన్ను నువ్వు నారాయణుడిగా గుర్తించలేకపోతున్నావు అని అన్నాడు. దీనికి బట్టి మనకి తెలిసేది ఏమిటంటే అర్జునుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించిన నారాయణుడు. ఇది సాక్షాత్తు కృష్ణుడి నోటి నుండే పలకబడిన మాట. అయినా సరే కలియుగ అజ్ఞానులు అర్జునుడు నారాయణ స్వరూపుడని గుర్తించకుండా అతడిని దూషిస్తూ అతడి పాత్రని తక్కువ చేసి బలహీనముగా చిత్రీకరించి సినిమాలు, సీరియళ్లు తీస్తున్నారు. పోని అక్కడితో ఆగారా అంటే ఇవాళ సోషల్ మీడియాలో అర్జునుడిని తిడుతూ కర్ణుడిని పొగిడేవారు ఎందరో కనబడతారు. అలా తిట్టడం మహాదోషం. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మిత్రుడిగా, సోదరుడిగా, గురువుగా అండగా ఉన్నప్పుడు అటువంటి మహాత్ముడైన అర్జునుడిని నిందించటం, తిట్టడం పరమ పాపం. ఈ విషయాన్ని మనం గుర్తు ఉంచుకుంటే మంచిది. అయితే ద్రౌపదీదేవి కృష్ణుడి ముందుకు వచ్చి గట్టిగా ఏడవసాగింది. కృష్ణ, నీవు వస్త్రమిచ్చి నన్ను కాపాడావు, కానీ ఎందుకని నన్ను రక్షించడములో ఇంత ఆలస్యము చేశావు అని అడిగింది. దానికి కృష్ణుడు కావాలనే హాస్యముగా, ద్రౌపది, నీవు నన్ను గోవిందా అని పిలవగానే నేను వద్దామనుకున్నాను, కానీ ఆ లోపే మళ్ళీ ద్వారకావాసి అన్నావు. అందుకని నేను మళ్ళీ ద్వారకా వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత అంతర్యామి అన్నావు కనుక అప్పుడు నీ వద్దకు వచ్చి వస్త్రమిచ్చి రక్షించాను అని అన్నాడు.
అందుకే కష్ట సమయాల్లో ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణ నన్ను రక్షించు, లేదా అయోధ్యలో ఉన్న రాముడా నన్ను రక్షించు అని అనకూడదని పెద్దలు అంటుంటారు. హృదయ నివాసి అంతర్యామి అని ధ్యానించాలంటూ చెబుతుంటారు. అందుకే పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోకూడదు. అలా అనుకుంటే ఇలా లీలలు చూపిస్తూ ఉంటాడు. మన హృదయంలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని ధ్యానించడం చాలా అవసరం. ఆ తర్వాత అసలు కారణం కూడా చెబుతాడు కృష్ణుడు. ఆ కారణం ఏమిటంటే, ద్రౌపది సభలోకి రాగానే తన భర్తలు ఏమైనా రక్షిస్తారా అని చూసింది. తర్వాత ధృతరాష్ట్రుడి వద్దకు పరుగులు తీసింది. భీష్మ ద్రోణులను వేడుకుంది. ఎవ్వరూ రక్షించకపోవడంతో అప్పుడు ద్రౌపదికి కృష్ణుడు ఒక్కడే దిక్కు అని తెలిసింది. కృష్ణ అని అనగానే వస్త్రమిచ్చి రక్షించాడు. దీనికి బట్టి తెలిసేదేమిటంటే, మానవ ప్రయత్నం ఉన్నంత వరకు భగవంతుడు రక్షించడు. కానీ ఒక్కసారి భగవంతుడా నాకు నీవే దిక్కు అని శరణు వేడితే ఆ పరమాత్మ మనల్ని తప్పక రక్షిస్తాడు. అంతేకాదు, ద్రౌపదిని కృష్ణుడు దగ్గరుండి రక్షించకపోవడానికి, జూదాన్ని ఆపకపోవడానికి అతిపెద్ద కారణం సాల్వుడు. కృష్ణుడు రాజసూయ యాగం తర్వాత ద్వారకకు చేరగానే ఈ సాల్వుడు దాడి చేశాడు. ఈ సాల్వుడు కఠోర దీక్షతో శివుడినే మెప్పించినవాడు. ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకొని పూజించాడు. తిండి మానేసి లింగాభిషేకము చేసి ఆ అభిషేకంతో జారిపడిన భస్మాన్ని మాత్రమే తినేవాడు. అలా తన మొండితనంతో పరమశివుడినే మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమవ్వగానే ఎన్నో అస్త్రశస్త్రాలతో కూడి ఉన్న ఓ కామరూపం కలిగిన విమానమును వరముగా అడిగాడు. కామం అంటే కోరిక, కోరిన రూపంలో మారే విమానాన్ని ఇవ్వమని వరముగా అడిగాడు. దాంతో శివుడు మయుడిని పిలిచి ఆ కామరూప విమానాన్ని సృష్టించమన్నాడు. ఆ మయుడు విమానాన్ని సృష్టించగానే శివుడు ఆ విమానానికి ఎన్నో దివ్య శక్తులు ఇచ్చాడు. అలా ఆ విమానమును వేసుకొని ద్వారక అంతా చుట్టుముట్టాడు సాల్వుడు. నిప్పులు కురిపిస్తూ చెట్లు కాల్చివేసి ద్వారక యొక్క కోట గోడలు బద్దలు కొట్టాడు. ప్రజలు పరుగులు తీశారు. అప్పుడే కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు యాదవ వీరులని వెంట వేసుకొని యుద్ధానికి దిగాడు. మహాపరాక్రమముతో యాదవులు సాల్వుడి సైన్యాన్ని చీల్చి చెండాడారు. కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుబెట్టి సాల్వుడిని చంపబోయాడు. కానీ అప్పుడే శివుడు ప్రత్యక్షమై, ప్రద్యుమ్న, నీ చేతుల్లో చావు రాకూడదని సాల్వుడు నా దగ్గర వరమడిగాడు. ఈ సాల్వుడి మరణం కృష్ణుడి చేతుల్లోనే ఉంది అని చెప్పాడు. దాంతో ప్రద్యుమ్నుడు అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడే కృష్ణుడు ద్వారకకు చేరాడు. సాల్వుడితో 8 నెలలు యుద్ధం చేశాడు. నిజానికి కృష్ణుడి చూపుకే సాల్వుడు మరణించగలడు. కానీ శివుడు ఇచ్చిన శక్తులకి గౌరవిస్తూ క్షణాన్న పూర్తి చేయాల్సిన యుద్ధాన్ని 8 నెలల దాకా కానించాడు. అప్పుడు సాల్వుడు క్రోధించి కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడిని చంపేశాడు. దాంతో కృష్ణుడు గట్టిగా ఏడ్చాడు. కానీ అప్పుడే ఏడుపుతో ఉన్న కృష్ణుడి ముఖం కాస్త చిరునవ్వును పొందింది. ఎందుకంటే కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుని రక్షించడానికి సాక్షాత్తు బలరాముడే ఉన్నాడు. అంతటి బలరాముడిని దాటుకొని వసుదేవుడిని బంధించి చంపేంత సత్తా ఈ సాల్వుడికి లేదు. సాల్వుడు కేవలం వసుదేవుణ్ణి చంపినట్టు మాయని సృష్టించాడు. ఇక్కడ కృష్ణుడేమీ నిజంగా ఏడవలేదు కూడా, కేవలం ఏడుస్తున్నట్టు లీల పన్నాడు. తర్వాత మళ్ళీ తన ఆట మొదలుపెట్టి సాల్వుడి అంతు చూశాడు. కృష్ణుడు కౌమోదకి గదని అలా విసరగానే ఆ గద సాల్వుడి విమానాన్ని ముక్కలు ముక్కలు కింద బద్దలు కొట్టింది. దెబ్బకి విమానం సముద్రంలో పడిపోయింది. అప్పుడే సాల్వుడు విమానం విడిచి కిందకు దూకుతుండగా సుదర్శన చక్రముతో సాల్వుడి శిరస్సుని ఖండించాడు కృష్ణుడు. అలా జరిగినదంతా పాండవులతో చెప్పాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఈ 2 పూర్తయ్యాక నీకు విజయం లభిస్తుందని ధైర్యం చెప్పి అక్కడి నుండి సుభద్ర, అభిమన్యుడు, యాదవులు మొదలగు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఉప పాండవులని తీసుకొని పాంచాల వీరుడు దృష్టద్యుమ్నుడు వెళ్ళాడు. పాండవులు ఎప్పటికప్పుడు వనం మారుతూ కామ్యక వనం నుండి ద్వైతవనానికి వెళ్లారు. ద్వైతవనంలో మార్కండేయుడు ప్రత్యక్షమై శివకేశవులను భేదం లేకుండా జపిస్తూ ఆరాధించండి అంటూ సలహా ఇచ్చాడు. మార్కండేయుడు తనతో పాటు కొందరు మహాత్ములను వెంట వేసుకొని వారి చేత పురాణాలను కూడా ధర్మరాజుకి వినిపించాడు. ఈ 12 ఏళ్లు సద్వినియోగము చేసుకొని తపస్సు చేయమంటూ సలహా ఇచ్చారు ఆ మహాత్ములు. మరో పక్కన దుశ్శాసనుడు చేసిన అవమానానికి ద్రౌపది బాధపడుతూనే ఉంది. ధర్మరాజా, ఎందుకు ఈ నీచ బ్రతుకు? భీముడు, అర్జునుడు ఉన్నారు కదా, వారిని పంపించు. వారు కౌరవులని చీల్చి చెండాడి రాజ్యమంతా నీ కాళ్ల దగ్గర పడేస్తారు అని ధర్మరాజుతో అన్నది ద్రౌపది. దానికి ధర్మరాజు సమాధానంగా, ద్రౌపది,
ఓర్పు ఉన్నవాడే దేనినైనా శాసించగలడు. ఓర్పు ఉన్నవాడిని భూదేవి కూడా దీవిస్తుంది. రామచంద్ర ప్రభువుకి పరాక్రమం, రాజ్యం, సైన్యం ఉన్నప్పటికీ ఆయన అరణ్యవాసం చేశాడు. సహనం ఉన్నవాడికే బలం పెరుగుతుంది, ప్రకృతి సహకరిస్తుంది. ఎప్పటికప్పుడు క్రోధిస్తే ఈ లోకం బెదిరిపోదు. అదే పూర్తి సహనముతో ఉండి అవసరమైన సమయమున మాత్రమే క్రోధిస్తే లోకాలన్నీ వణికిపోతాయి అని అన్నాడు. అప్పుడు భీమసేనుడు మండిపడి, అన్నయ్య, ఈ ఓర్పు వల్లనే కదా మనం ఇన్ని కష్టాలు అనుభవించాము. ఈ నీచ కౌరవులపై జాలిపడి మనం ఏం సాధిస్తాం? పైగా అధర్ములతో ధర్మ అధర్మ విచారణ అవసరమా? కుట్ర చేసేవాణ్ణి మరో కుట్రతోనే మనం జయించాలి. అయినా సరే ఏ మోసము లేకుండా యుద్ధము చేసినా సరే మనం గెలవగలం. ఈ అర్జునుడు, నేను చాలు, మొత్తం కౌరవ సేనని ధ్వంసం చేస్తాం అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుణ్ణి కౌగిలించుకొని ప్రేమతో, భీమా, నీ బలం ఎంత గొప్పదో నాకు తెలుసు, కానీ ఆవేశంలో చెలరేగితే యుద్ధాలు గెలవలేము. దుర్యోధనుడు, కర్ణుడు వంటి వీరులని జయించినంత మాత్రాన్న యుద్ధం గెలిచినట్టు అనుకుంటున్నావేమో. దుర్యోధనుడు, కర్ణుడు వంటి వాళ్ళకి నా 2 తమ్ముళ్ళు సరిపోయేవారు. కానీ ఆ దుర్యోధనుడి వెనకాల ఎంత బలం దాగి ఉందో మీరు గుర్తించలేకపోయారు. అవతలోడి బలం చూసుకొని వాడిని కొట్టడం కాదు, వాడి బలంతో పాటు వాడి బంధువు బలం ఎలాంటిదో కూడా తెలుసుకోవాలి. ఆలోచన, బలం, బంధువు సహాయం, దైవ అనుగ్రహం, ఈ 4 ఉంటేనే మనం గెలుస్తాము. మన దగ్గర బలం ఉంది, కానీ ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. బంధువు సహాయం, దైవ అనుగ్రహం కూడా పొందవలసి ఉంది. కర్ణుడికి బలం లేదు, కానీ సహజ కవచ కుండలాలు ఉన్నాయి. ఆ కవచ కుండలాలను ఛేదించే శక్తి బ్రహ్మశిర అస్త్రానికి లేదా పాశుపతాస్త్రానికి మాత్రమే ఉంది. అర్జునుడి దగ్గర బ్రహ్మశిర అస్త్రం ఉన్నప్పటికీ అది సృష్టికే ప్రమాదం. ఇంకా పాశుపతాస్త్రము ప్రస్తుతం మన దగ్గర లేదు. అది మాత్రమే కాకుండా కౌరవులకి ప్రస్తుతం బంధువు సహాయం గట్టిగా ఉంది. వారికి అండగా ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి పరాక్రమ వీరులు ఉన్నారు. దుర్యోధనుడు అధికారంలో ఉండటం వల్ల మేనమామ శల్యుడు కూడా అటువైపే నిలబడే అవకాశం ఉంది. బాహులీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు వంటి మహాపరాక్రములు అధికారంలో ఉన్న వాళ్లకే సహాయం చేస్తారు. ఇంకా మన పక్షాన ఎవరున్నారని చూస్తే మనం ఇప్పటికిప్పుడే యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక కృష్ణుడు కూడా మన అధర్మ యుద్ధానికి సహకరించడు. ఇన్ని ఆలోచించాను కాబట్టే నేను యుద్ధానికి కాలు దువ్వలేదు అని అన్నాడు. చూసారా, ధర్మరాజు ఎంత తెలివైనవాడో. మనం అనుకుంటాం భార్యని రక్షించకుండా ఈ ధర్మరాజు ఎలా ధర్మానికి రాజు అయ్యాడు అని. కానీ అలా ప్రయత్నించినా సరే అక్కడ అధికారం ధర్మరాజుది కాదు. పాండవులు ఎంత బలవంతులైనా సరే కౌరవుల వెనక పెద్ద బంధువుల అండ ఉంది. వారి వెనక చెప్పలేనంత రాక్షస సైన్యం ఉంది. ఆ రాక్షస పిశాచాల సైన్యం గురించి భవిష్యత్తులో మనం ఎలాగో వింటాం. అందుకే ధర్మరాజు తొందర పడలేదు. అది మాత్రమే కాకుండా ఎవరు ఎవరికి సహాయం చేస్తారో కూడా ముందే భవిష్యత్తుని ఊహించగలిగాడు. నిజంగా ధర్మరాజే లేకపోతే మిగతా పాండవులంతా తొందరపడి ఎప్పుడో నష్టపోయేవారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శల్యుడు, భగదత్తుడు వంటి వారు పాండవులకి బంధువులు. కౌరవుల కన్నా పాండవులకే ఎక్కువగా కావాల్సిన వారు. కానీ అధికారంలో ఉన్న దుర్యోధనుడికే జైజేలు కొడతారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే మారే నాయకులు ఉంటారని ఎప్పుడో మనకి మహాభారతం చెప్పింది. అందుకే భారతం వినాలి. అయితే మనకి దైవ అనుగ్రహం కావాలి, పాశుపతాస్త్రము లేదు అని ధర్మరాజు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వేదవ్యాసుడు ఇదిగో ఆ అస్త్రములు అనిపించేటట్టుగా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఇది కూడా మరో అద్భుత ఘట్టం. కృష్ణుడు లేనప్పుడు వ్యాసుడు, వ్యాసుడు లేనప్పుడు కృష్ణుడు వచ్చి భారతంలో పాండవుల కష్టాలు తీరుస్తుంటారు. ప్రతిస్మృతి అనే విద్యని ధర్మరాజుకి ఉపదేశించాడు వ్యాసుడు. ఈ విద్యను పొందేవారు దేవతలని తొందరగా ప్రత్యక్షం చేసుకోగలరు. నచ్చిన దేవతలను పిలవవచ్చు. ఈ విద్యతో తపశ్శక్తి కూడా పెంచుకోవచ్చు. నిజానికి ఈ విద్య వ్యాసుడు అర్జునుడికి ఉపదేశించాలి, కానీ ధర్మరాజుకి ఉపదేశించాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే పరమ ధర్మమూర్తులకే ఆ విద్యని ఆయన ఉపదేశించాలనుకున్నాడు. అలా చేస్తే ధర్మరాజు యొక్క గొప్పతనం లోకానికి తెలుస్తుంది కనుక. అలా ధర్మరాజు చేత అర్జునుడు ఆ విద్య యొక్క ఉపదేశం పొందాడు. వ్యాసుడు వెళ్ళక ముందు, ధర్మరాజా,
ఈ వనంలో మీరు చాలా కాలం ఉన్నారు. ఇతరుల ప్రాణాలను రక్షించడానికి ఇక్కడున్న జంతువులని మీరు బాగా చీల్చి చెండాడారు. అందువల్ల ఈ జీవరాశులు ఇబ్బందిలో పడ్డాయి. కాబట్టి వెంటనే మరో వనానికి వెళ్ళండి అని అన్నాడు. అలా పాండవులు వ్యాసునికి నమస్కరించి ద్వైతవనాన్ని విడిచి కామ్యక వనానికి వచ్చారు. అర్జునుడికి ప్రతిస్మృతి విద్యను ఇచ్చి ఇంద్రకేల పర్వతానికి వెళ్లి ఇంద్రుడిని ఉపాసించమని ఆదేశించాడు ధర్మరాజు. కౌరవులని చీల్చి చెండాడే అస్త్రాలు దేవతల రాజు అయిన ఇంద్రుడు ఇవ్వగలడని తలచి అర్జునుడు ధర్మరాజుని నమస్కరించి ద్రౌపదీదేవి యొక్క దీవెనలను పొంది అక్కడి నుండి బయలుదేరాడు. ఇక్కడే ఒక చిక్కు. ద్రౌపది తన భర్త అర్జునుడికి దీవెనలు ఇవ్వటం ఏమిటి? భార్య అలా చెయ్యకూడదు కదా అని కొందరికి అనుమానం రావచ్చు. కానీ వాస్తవాలు గ్రహిస్తే విజయం కోసం భార్య దీవెనలు తప్పక పొందాలి. భార్యలో అమ్మవారి శక్తి ఉంటుంది. తపస్సుకు గాని సాధనకు గాని వెళ్లే ముందు భార్య యొక్క దీవెనలు పొందాలి. అలా కొన్ని సందర్భాల్లో భార్య దీవించడం, మరికొన్ని సందర్భాలలో తానే దీవెనలు పొందటం జరుగుతుంది. అంతేగాని భార్యకి దీవించే హక్కు లేదనుకోవటం మూర్ఖత్వం. మన సనాతన ధర్మం స్త్రీలకి ఎక్కడా కించపరచదు. కానీ బ్రిటిష్ వాళ్ళు మన మీద లేనిపోని పుకార్లు పుట్టించి మన ఆచారాలనే మార్చేశారు. అర్జునుడు ఇంద్రకేల పర్వతానికి చేరాడు. అక్కడే ఓ బండరాయి మీద కూర్చొని తపస్సు చేయసాగాడు. అప్పుడే ఓ ముసలి బ్రాహ్మణుడు వచ్చి, ఎవరు నీవు? ధనస్సు పట్టి అమ్మల పొదను పెట్టుకొని కత్తి కవచము ధరించి తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నావా? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ను శపిస్తాను అని గట్టిగా అన్నాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు చాలా బలహీనముగా కనిపించాడు. కానీ కంఠం మాత్రం అద్భుతం. అప్పుడు అర్జునుడు సమాధానంగా, నేను అస్త్రశస్త్రాల కోసం తపస్సు చేస్తున్నాను. నాకు ధర్మమేమిటో తెలుసు. అస్త్రశస్త్రాల కోసం తపస్సు చేసేవాడు ఆయుధాలు చేతబట్టే సాధనకి దిగాలి అని ఎప్పుడో శుక్రాచార్యుడు చెప్పాడు. కాబట్టి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటాను అని మొండిగా పలికాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తక్కున ఇంద్రుడిగా మారిపోయాడు. అర్జున, నేను నీ ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాను. నీ ధైర్యానికి మెచ్చితిని. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి అర్జునుడు, ఇంద్రదేవ, కౌరవులని చీల్చి చెండాడడానికి భయంకరమైన అస్త్రాలు నాకు కావాలి అని అడిగాడు. దానికి ఇంద్రుడు సమాధానంగా, అర్జున, గొప్ప గొప్ప అస్త్రాలన్నీ నీవు ఇంతకు ముందే నేర్చి ఉన్నావు. ఇంకా నీ ఒక్కడివే ప్రపంచమంతా నాశనం చేయగలిగే అస్త్రాలు నేను ఇవ్వలేను. అటువంటి అస్త్రములు ఆ పరమేశ్వరుడే ఇవ్వగలడు. కాబట్టి నీవు శివుడిని పూజించి హిమాలయ పర్వతానికి వెళ్ళి తపస్సు చేయు అని అన్నాడు. దాంతో అర్జునుడు ఇంద్రుడిని నమస్కరించి ఉమామహేశ్వరులను పూజించి హిమాలయ పర్వతానికి చేరాడు. 2 చేతులు పైకెత్తి నమస్కరిస్తూ మర్రి చెట్టు కింద నిలబడ్డాడు. ఎడమకాలు యొక్క బొటనవేలు మాత్రమే నేలకి ఆని ఉన్నది. కుడికాలుని ఎడమకాలు యొక్క మోకాలుకు తాకించి కఠోర తపస్సు చేయసాగాడు. ఆ మర్రి చెట్టు నుండి పళ్ళు, ఆకులు తన భుజాల మీద, చేతుల మీద పడితే వాటినే ఆహారముగా తీసుకునేవాడు. తన భుజాల మీద ఆకులు ఏవి పడకపోతే అసలు ఏమీ తినేవాడు కాదు. అది కూడా 3 రాత్రులకి ఒకసారి మాత్రమే ఆ పళ్ళు, ఆకులు తినేవాడు. అసలు చెట్ల నుండి ఆకులు ఎప్పుడు పడతాయో, ఆ పడే వాటిల్లో కూడా అర్జునుడి భుజం మీద ఎన్ని పడతాయో, అందులోనూ అర్జునుడు కేవలం 3 రాత్రులకి ఒకసారే తినగలడు. ఈ లెక్కన అర్జునుడికి అసలు తిండే ఉండదు. అయినా గాని ఓ నెల దాకా కఠోర తపస్సు చేశాడు అర్జునుడు. అలా నెల గడవగానే పళ్ళు కూడా మానేసి కేవలం ఆకులనే స్వీకరించాడు. మరో నెల గడిచింది. ఆకులు కూడా మానేసి నీళ్లు తప్ప ఏమీ స్వీకరించకుండా 6 కాలములు లింగ పూజ చేశాడు. ఒక రోజులో 6 కాలములు లింగ పూజ చేశాడంటే దాని అర్థం అర్జునుడు కేవలం 3 గంటలే నిద్రపోయేవాడు. వాయువుని కూడా తక్కువగా పీల్చేవాడు. ఓం నమః శివాయ అని జపిస్తూ మందాకిని జలంతో లింగాభిషేకం చేస్తూ కేవలం ఆ అభిషేకం నీటినే తీర్థం కింద స్వీకరిస్తూ కాలం గడిపాడు. అలా మళ్ళీ నెల గడిచింది. నీరు కూడా మానేసి అభిషేకాలు, పూజలు ఆపేసి కఠోర తపస్సు చేశాడు. రాత్రిపూట తన చెయ్యి మీద రాలే పువ్వులని శివుడి మీద వేసేవాడు. ఆ కఠోర తపస్సుకి అర్జునుడి శరీరం నుండి అగ్నిజ్వాలలు పుట్టాయి. శిరస్సు నుండి అగ్నిజ్వాలలు బగబగా మండిపోయాయి. ఆకాశము దాకా వాటి పొగ చేరి కటిక చీకటిని సృష్టించింది. అక్కడున్న వారంతా కళ్ళు కనపడక గుడ్డివారయ్యారు. అక్కడే తపస్సు చేస్తున్న మరికొందరు ఋషులు అర్జునుడి తపస్సుకు భయపడి పరమశివుడి దగ్గరకు పరుగులు తీశారు. శివుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ తెలియనట్లుగా, ఆహా, ఇంతమంది ఋషులు నా దగ్గరకు వచ్చారేమి అని అన్నాడు. పరమేశ్వర, రక్షించు. మహానుభావుడు పాండు కుమారుడు అర్జునుడు మీకోసమై కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన నుండి అగ్నిజ్వాలలు పుట్టి చుట్టుపక్కన ఉన్న వారిని కాల్చివేశాయి. పొగలు ఆకాశము దాకా చేరి చీకటిని సృష్టించాయి.
అతడి తపస్సు ఇలానే కొనసాగితే ఈ భూమంతా బూడిదవుతుంది. పాతాళం, స్వర్గం వంటి లోకాలు కూడా మెల్లిగా నశించిపోతాయి. మీరు తొందరగా వెళ్లి ఆయనను అనుగ్రహించండి అని వేడుకున్నారు ఆ ఋషులు. దానికి పరమశివుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జునుడు నారాయణ స్వరూపుడైన నరుడు. అతడు కాక మరెవ్వడు ఇంత కఠోరముగా తపస్సు చెయ్యలేడు. అందులోనూ ప్రతిస్మృతి అనే విద్యను పొందటం వల్ల ఎంతటి సాధన అయినా చెయ్యగలడు అని చెప్పి పార్వతీదేవి వైపు మరలి, దేవి ఇక వెళదామా అని అన్నాడు. సరేనండి అంటూ పార్వతీదేవి సమాధానమిచ్చింది. దాంతో పరమేశ్వరుడు టక్కున ఒక కిరాతక వేషాన్ని ధరించాడు. బంగారపు రంగుతో పొడవైన శరీరముతో ఓంకారాన్ని ధనస్సుగా మార్చి, బ్రహ్మ యొక్క ఆత్మని విషము కలిగిన బాణముగా మార్చి, జటాజూటాలన్నీ కూడా కిరాతకుల జుట్టులా మార్చేసుకున్నాడు. చంద్రుడిని తలపాగగా పెట్టుకున్నాడు. గంగాదేవిని ఈకల కింద మార్చుకొని తల చుట్టూ పెట్టుకున్నాడు. అంతటి పరమేశ్వరుడు ఎర్రగా మెరుస్తూ కిరాతకుల ప్రవర్తనతో నడిచాడు. పార్వతీదేవి కూడా కిరాతక స్త్రీ రూపం దాల్చింది. ఆవిడ మాత్రం నల్లగా కనబడింది. అలా ఉమామహేశ్వరులిద్దరూ జింక చర్మము కట్టుకొని విచిత్ర రూపంతో ప్రమద గణాలను సైతం కిరాతకులుగా మార్చుకొని నడిచారు. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు అని అడిగితే అదే లీల. పరమేశ్వరుడు చేయని లీల అంటూ ఏముంటుంది? అందుకే అర్జునుడిని కలవక ముందే మూకాసురుడితో చర్చ చేశాడు. ఈ మూకాసురుడు శివుడి భక్తుడు. శివుడు పలుకుతూ, మూకాసురా, నీవు ఒక అడవి పంది రూపం దాల్చి అర్జునుడి వద్దకు వెళ్ళు. నేను అర్జునుడిని పరీక్షిస్తాను. ఈ పరీక్షలో నేను అర్జునుడు నిన్ను బాణలతో కొడతాము. తర్వాత నీ గాయాలన్నీ నేను తొలగిస్తాను అని అన్నాడు. దానికి మూకాసురుడు సమాధానంగా, తండ్రి, నీవైనా కాస్త చూసుకొని కొడతావేమో, కానీ అర్జునుడికి నేనెవరో తెలియదు. అతడి బాణాల దెబ్బకి నేను కుప్పకూలిపోతాను అని భయంతో పలికాడు. దానికి ఈశ్వరుడు సమాధానంగా, ఏం జరిగినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని ధైర్యమిస్తాడు. దాంతో మూకాసురుడు భయంకరమైన అడవి పందిలా మారిపోయాడు. టక్కున అర్జునుడు తపస్సు చేస్తున్న చోటుకి వెళ్లి ఆశ్రమమంతా ధ్వంసం చేస్తూ చెట్లు రాళ్లు పీకి పారేస్తూ ఆ అడవి పంది ప్రళయకాలము వంటి వాతావరణాన్ని సృష్టించింది. దాంతో తపస్సులో ఉన్న అర్జునుడు కళ్ళు తెరిచి ఏమిటా అని చూశాడు. ఆ అడవి పంది చేస్తున్న విధ్వంసాన్ని చూసి టక్కున గాంధీవం చేతబట్టాడు. అర్ధచంద్ర ఆకారపు బాణాన్ని తీసి ఆ అడవి పంది వైపు గురిపెట్టాడు. అప్పుడే కిరాతక రూపంలో ఉన్న పరమేశ్వరుడు అక్కడికి చేరి, ఆగు, అది నా పంది అని అన్నాడు. అయినా సరే అర్జునుడు అతడి మాటలు పట్టించుకోకుండా తన బాణాన్ని పంది వైపుగా విడిచిపెట్టాడు. అప్పుడే పరమేశ్వరుడు తన ఓంకార ధనస్సుకి బాణం ఎక్కుబెట్టి వదిలాడు. అలా ఆ రెండు బాణాలు వెళ్లి ఆ పందికి గుచ్చుకున్నాయి. సాధారణంగా అర్జునుడే మరో ఎత్తు. అలాంటిది పరమేశ్వరుడి బాణం తోడవటంతో ఆ పంది యొక్క డొక్క చీలిపోయింది. దిక్కులు దద్దరిల్లిపోయేలా కిర్రుమని అరిచింది. దేవతలు దానవులు కలిసి మందార పర్వతాన్ని చిలికినప్పుడు గిర్రు గిర్రుమని ఆ పర్వతము తిరిగింది. అలా నరుడు హరుడు కలిసి వదిలిన బాణాలకి మందర పర్వతము వలె గిర్రున తిరుగుతూ పెద్ద శబ్దముతో బోర్ల పడింది ఆ పంది. దెబ్బకి రక్తం కక్కుతూ కుప్పకూలిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు ఆ పంది వైపు ప్రేమగా చూశాడు. టక్కున పంది మాయమయ్యి గాయాలు పోయి పారిపోయింది. జరిగినదంతా చూసిన అర్జునుడు తెల్లబోయాడు. అప్పుడు శివుడు ఓంకార ధనస్సుని నేలకేసి నొక్కి కుడి చెయ్యి వేసి వయ్యారముగా నిలబడ్డాడు. ఓరి మూర్ఖుడా, అది నా పంది అని చెబుతుండగా కూడా నీవు బాణం వేస్తావా? నా భార్య పర్వతపుత్రి ఈ పందిని కొట్టమని నన్ను కోరింది. ఏదో నా పరాక్రమం చూడాలని ఆశించింది. అలాంటిది నీవు నా పందిని కొట్టి నాకు నా భార్యకి మధ్య తగాదా పెడతావా? పొడవైన ధనస్సు పట్టి తపస్సు చేస్తున్న వాడిలా నాటకమాడతావా? ఏది నా పంది? ఏ మాయ చేసి దానిని పోగొట్టావు? నీవు దుర్మార్గుడవి అని అన్నాడు పరమేశ్వరుడు. అయితే పర్వతపుత్రి అనగా కిరాతక స్త్రీ అనే అర్థం వస్తుంది. అలాగే పార్వతీదేవి అనే అర్థం కూడా వస్తుంది. నా పక్కనున్నది సాక్షాత్తు పార్వతీదేవి అని చెప్పకనే చెప్పాడు పరమేశ్వరుడు. అక్కడితో ఆగకుండా, ఓరి దుర్మార్గుడా, నీ వల్ల నా భార్య కోరిక తీరలేదు కాబట్టి ఇప్పుడే మరో పందెం కాస్తున్నాను. ఈ పందిని ఎలాగో దాచేశావు. ఇప్పుడు నేను నిన్ను యుద్ధంలో పడగొడతాను. ఏమోయ్ పర్వతపుత్రి, వీడికి 4 దెబ్బలేస్తే నీకు సంతోషమే కదా అన్నాడు. దానికి సమాధానంగా పర్వతపుత్రి అయిన పార్వతీదేవి, అవును, కానీ కొంచెం చూసి కొట్టండి నాదా అని పలికింది. అప్పుడు అర్జునుడు, వెళ్ళవయ్యా, నేను బోయవాళ్లతో యుద్ధం చెయ్యను అని అన్నాడు. దానికి శివుడు సమాధానంగా, ఎవడు బోయవాడో ఎవడు ధీరుడో ఇప్పుడే తెలుస్తుంది. బోయవాడని మా జాతిని చులకనగా చూడకు. ఏది నాతో తలబడి చూడు, సత్తా ఉంటే నన్ను మెప్పించు అని అన్నాడు. దానికి అర్జునుడు బుర్రగోక్కుంటూ, నేను ఇక్కడికి
శివుడిని మెప్పించడానికి వచ్చాను. నీ జాతి ఏదైతేనేమి, వెళ్ళిపో అన్నాడు. కాని శివుడు ఊరుకోక, నీవు క్షత్రియుడవి, పైగా తపస్సు చేయడానికి కూడా ధనస్సు తోడు పెట్టుకుని వచ్చావు. ధనస్సు తోడైనప్పుడు యుద్ధం చెయ్యాల్సిందే. యుద్ధం చేశాక మళ్ళీ తపస్సు చేసుకో అని రెచ్చగొట్టాడు. దాంతో అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం ఆరంభించాడు. అయితే ఈ యుద్ధాన్ని వర్ణించడానికి నా ఈ జన్మ సరిపోదు, కానీ నా ఓపిక బట్టి వివరిస్తాను వినండి. అర్జునుడు గాంధీవం ఎక్కుబెట్టి బాణాలు కుప్పలు కుప్పలుగా విడిచాడు. రుద్రుడు కిరాతకుడి వేషంలో ఓంకార ధనస్సు పట్టి తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. దిక్కులు కదిలిపోయాయి, అడవంతా దద్దరిల్లిపోయింది. కానీ అర్జునుడి బాణాలు మెల్లిమెల్లిగా అయిపోతూ వచ్చాయి. నిజానికి అర్జునుడి దగ్గర ఎప్పుడూ బాణాలు అయిపోయేవి కాదు. అక్షయ తూనీరాల వల్ల ఎప్పటికప్పుడు బాణాలు వస్తూనే ఉండేవి. కానీ మొదటిసారిగా అతడి బాణాలు అయిపోతూ వచ్చాయి. అంతేకాక నేర్చిన మంత్రములు ఏవి గుర్తుకు రాలేదు. అర్జునుడు తెల్లబోయి, ఏమిటిది, ఎన్నో యుద్ధాలు చూశాను, ఎప్పుడూ ఈ వింత జరగలేదు అని అనుకున్నాడు. అర్జునుడు వేసిన బాణాల సంగతి పక్కనెడితే శివుడు వదిలిన బాణాలు అర్జునుడి శరీరంలో లోతుగా దిగాయి. శివుడు నవ్వుతూ యుద్ధం చేస్తున్నాడు. కానీ అర్జునుడి శరీరంలో మాత్రం భయంకరమైన నొప్పి. ఇక చేసేదేమీ లేదనుకుంటూ వీడెవడో మామూలువాడు కాదని అర్జునుడు గ్రహించాడు. గాంధీవాన్ని శివుడి తల మీదకు విసిరాడు. దెబ్బకి శివుడి తల మీద ఉన్న గంగాదేవి ఇంకా చంద్రుడు పరుగులు తీసి దాక్కున్నారు. శివుడి మీదున్న పాములు పారిపోయాయి. ఇది ఒక విచిత్రం. ఇంతకు ముందెవరు శివుడి ముందు ఇంత గొప్పటి పరాక్రమాన్ని చూపించలేదు. అలా ఆ గాంధీవం శివుడి మీద పడుతుండగా టక్కున మాయమైపోయింది. అది చూసిన అర్జునుడికి బుర్ర పాడయ్యింది. ఏమిటి విచిత్రము అని అనుకున్నాడు. వెంటనే కత్తి తీసి శివుడి మీదకు దూసుకొచ్చాడు. టక్కున ఆ కత్తి కూడా మాయమైపోయింది. దాంతో అర్జునుడు వేరే దారి లేక మల్ల యుద్ధానికి దిగాడు. ఇద్దరు భీకరముగా యుద్ధం చేశారు. అర్జునుడు శివుడి మీద పిడికిళ్లతో తెగగుద్దాడు. అప్పుడు శివుడు అర్జునుడిని సునాయాసంగా ఎత్తి పక్కన పారేశాడు. ఆ దెబ్బకి అర్జునుడి శరీరం కదలలేకపోయింది. అలా సొమ్మసిల్లిపోయాడు ఆ కుంతీపుత్రుడు. అతి కష్టముతో పైకి లేచాడు. ఏమిటిది, నన్ను ఇంత తేలికగా ఎవడు విసరగలడు? ఎవడికి ఉంది ఈ సత్తా? సందేహం లేదు, ఆ శివకేశవులలో ఎవరో ఒకరు దిగి వస్తే తప్ప నన్ను ఇలా ఓడించలేరు. ఇతడు ఖచ్చితంగా పరమశివుడే అని అనుకున్నాడు. టక్కున ఆ కిరాతకుడు శివుడి రూపం ధరించాడు. అమ్మవారు కూడా కిరాతక స్త్రీ రూపం విడిచి పార్వతీదేవిగా దర్శనమిచ్చారు. అదొక అద్భుతమైన దృశ్యం. పరమేశ్వరుడు 5 తలలతో 10 భుజాలతో 3 నేత్రములతో త్రిశూలం చేతబట్టి కనిపించాడు. చంద్రుడు గంగాదేవి ఇద్దరు వారి వారి స్థానాలలోకి తిరిగి వచ్చారు. ప్రమద గణాలు శివుడి వెనక ప్రత్యక్షమయ్యారు. అలా శివుడి దర్శనంతో అర్జునుడి శక్తి తిరిగి వచ్చింది. అర్జునుడు సాష్టాంగ నమస్కారము చేసి శివుడిని కీర్తించాడు. తండ్రి, ఎంత మూర్ఖుడిని నేను, నీవు లేకపోతే నేనెంత, నీ చూపుతోనే లోకాలన్నిటినీ నాశనం చెయ్యగలవు. అటువంటిది దేనికి పనికిరాని నాతో నీవు యుద్ధం చేశావా? ఏదో నీ దయ కాకపోతే నీ ముందు నేను నిలబడగలనా అని శరణు కోరాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జున, నీవు సామాన్య వీరుడవి కాదు. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు నరనారాయణుడిగా అవతరించాడు. నరుడివైన నీవు బ్రహ్మాది దేవతల వద్ద గాంధీవాన్ని పొందావు. గాంధీవం ధరించి రాక్షస సంహారము చేసి ఇంద్రుడిని స్వర్గానికి అధిపతి అయ్యేలా చేశావు. ఇంద్రుడికే అధిపతి చేసిన మహానుభావుడవి నీవు ఈ జన్మలో అర్జునుడివయ్యావు. ఈ గాంధీవము 65 ఏళ్లు నీ చేతుల్లో ఉంటుంది. నీవు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మస్థాపనకి సహాయము చేస్తావు. భవిష్యత్తులో పరమ పాపాత్ములని నీ పరాక్రమంతో చీల్చి చెండాడతావు. అందుకే నిన్ను బలపరచడానికే నేను ఈ యుద్ధం చేశాను. నాతో మల్ల యుద్ధం చేయడం వల్ల నా స్పర్శ నీకు తాకింది. నా స్పర్శ తాకిన వాడికి అకాల మరణము రాదు. యుద్ధ భూమిలో నీకు మరణం రానే రాదు. ఏ అస్త్రశస్త్రాలు కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు. నీ అంతట నీవే శరీరం విడిచిపెడితే తప్ప నీకు మరణం రాదు. అలాగే నీ కేవరము కావాలో కూడా చెప్పు అని అన్నాడు. దానికి అర్జునుడు సమాధానంగా, ఈశ్వర, నా పూర్వీకుల తపస్సు వల్ల, వ్యాసుడి సంకల్పం వల్ల, కృష్ణుడి దీవెన వల్ల నీవు నాకు దర్శనమిచ్చావు. లేకపోతే నీ శరీరాన్ని తాకి యుద్ధం చేసే భాగ్యం నాకెక్కడిది? నీకు తెలియనిది ఏమీ లేదు. అయినా గాని నీవడిగావు కాబట్టి చెబుతున్నాను. ప్రపంచాన్ని సైతం నాశనం చేయగలిగే పాశుపతాస్త్రము నాకు కావాలి అని అన్నాడు. దానికి శివుడు సమాధానంగా, అర్జున, గడిచిన కొన్ని యుగాలలో ఎవరూ ఈ పాశుపతాస్త్రాన్ని
అడగలేదు. పరశురాముడి భక్తికి మెచ్చి అడగకుండానే ఆ విష్ణు స్వరూపునికి నా ఈ అస్త్రాన్ని ఇచ్చాను. అంతటి పరశురాముడు కూడా ఈ అస్త్రాన్ని ఇప్పటిదాకా ప్రయోగించలేదు. ఎవడు పడితే వాడి మీద ఈ అస్త్రము వేస్తే లోకాలు నాశనమవుతాయి. ఈ అస్త్రం ఉన్నవాడు లోకాలన్నిటినీ జయించగలడు. నేను, కృష్ణుడు ఇంకా పరశురాముడు వీళ్ళు తప్పిస్తే ఈ అస్త్రము గురించి ఎరిగినవాడు మరెవ్వడు ఈ లోకంలో లేడు. కానీ నీ తపస్సుకు మెచ్చి నేను నీకు ఈ అస్త్రాన్ని ఇస్తున్నాను అని పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు శివుడు. అక్కడితో ఆగక, అర్జున, నీవు యుద్ధంలో బాణాలు వదిలినప్పుడు వాటి వెనకే ఎన్నో పవిత్ర శూలాలు బయలుదేరుతాయి. అవి శత్రువులని చీల్చి చెండాడతాయి అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు శివుడు. అర్జునుడు తెగ ఆనందముతో పాశుపతాస్త్రాన్ని తిప్పుతూ చూడసాగాడు. ఆ అస్త్రం యొక్క వెలుతురుకి అగ్నిజ్వాలాలు పుట్టుకొచ్చాయి. చుట్టుపక్కల ఉన్న రాక్షస జాతి అంతా వణికిపోయింది. రాక్షసులు పరుగులు పెడుతూ ఆ అడవిని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు వచ్చి అర్జునుడిని కీర్తించారు. ఎన్నెన్నో అస్త్రశస్త్రాలు అందించారు. అప్పుడు ఇంద్రుడు, అర్జున, నీవు అప్పుడే తిరిగి వెళ్లకు, నీవు నాతో పాటు స్వర్గానికి రా అని చెప్పి దేవతలతో పాటు అదృశ్యమై ఒక దివ్య రథాన్ని పంపుతాడు. అప్పుడు ఆ దివ్య రథాన్ని 10,000 గుర్రములు మోసుకొస్తూ హిమాలయ పర్వత శిఖరానికి చేరాయి. ఆ రథం నేలను మాత్రం తాకలేదు. దేవతలు నేలని తాకరు. అలా తాకితే వారు కూడా సాధారణ మానవులలాగా మారిపోతారు. శాపం చేతనో లేక కావాలనే మానవ శరీరం ధరిస్తే తప్ప దేవతలు వాళ్ళ కాళ్లను భూమిపై పెట్టరు. అలానే ఆ దివ్య రథము కూడా నేలని తాకలేదు. రథం నుండి మాతలి దిగివచ్చి అర్జునుడిని ఆహ్వానించాడు. అప్పుడు అర్జునుడు రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత పైకి ఎక్కాడు. ఏదైనా కొత్త వాహనం వస్తే ప్రదక్షిణలు చేసి మొక్కడం కూడా మన సాంప్రదాయమే. తర్వాత ఆ రథం అత్యంత వేగముతో అమరావతికి చేరింది. అంటే అది స్వర్గానికి రాజధాని. ఇంద్రుడు ఋషులతో అప్సరసలతో బృహస్పతితో కలిసి వచ్చి అర్జునుడికి స్వాగతం పలికాడు. పుష్పవర్షం కురిపిస్తూ పాటలు పాడుతూ వారంతా అర్జునుడిని ఆహ్వానించారు. ఇంద్రుడు ఒక దివ్య కిరీటాన్ని అర్జునుడికి పెట్టి తన కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత మరో సింహాసనం వేయించి కూర్చోబెట్టాడు. ఇంద్రుడి అర్ధ సింహాసనం మీద కూర్చున్న అర్జునుడు యోగ జాతకుడు అనిపించుకున్నాడు. కష్టాల్లో కూడా సుఖాలు పొందగలిగాడు. ఇంద్రుడు పలుకుతూ, అర్జున, నా మిత్రుడు చిత్రసేనుడి దగ్గర నీవు సంగీతం, నృత్యం నేర్చుకో, అవి నీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని అన్నాడు. దాంతో అర్జునుడు శ్రద్ధతో సంవత్సరమంతా నృత్యం, సంగీతం నేర్చుకున్నాడు. అర్జునుడి స్వరానికి, నృత్యానికి అప్సరసలు కూడా తెల్లబోయారు. ఊర్వశి అర్జునుడిని ఎంతో ప్రేమగా చూడసాగింది. అప్పుడు ఇంద్రుడు అర్జునుడిని పరీక్షించాలని తలిచి చిత్రసేనుడిని పంపాడు. దాంతో చిత్రసేనుడు ఊర్వశిని ప్రోత్సహించాడు. అర్జునుడు నందనవనంలో ఉండగా ఊర్వశి అక్కడికి వచ్చింది. ఒక పక్కన అర్జునుడు ఇంద్రుడికి మించిన అందంతో, మరో పక్కన ఊర్వశి అప్సరసలందరికన్నా అందంతో కనపడ్డారు. అసలే అది నందనవనం. రాత్రి సమయం. అక్కడి వాతావరణం విహారానికి అద్భుతమైనది. కాబట్టి సరైన సమయంలో ఊర్వశి అర్జునుడి దగ్గరకు వెళ్లి సుఖించాలనుకుంది. కానీ ఊర్వశి కోరికలను పటాపంచలు చేస్తూ ఆమె రాగానే నమస్కారం అమ్మా అన్నాడు అర్జునుడు. ఊర్వశికి గుండె బద్దలైపోయింది. చికాకు పుట్టింది. బాధపడింది. అర్జున, నేను నీ మీద కోరికతో వచ్చాను. అయినా గాని నీవు నన్ను అమ్మా అని పిలవటం ఏమిటి? నేను నీకు అమ్మనెలా అవుతాను అని అడిగింది. దానికి అర్జునుడు సమాధానంగా, అమ్మా, నీవు పురూరవుడికి భార్యవయ్యావు. ఆయనకు జన్మించిన వాడు నహుషుడు. ఆ నహుషునికి పుట్టినవాడు యయాతి. యయాతి పుత్రులు యదువు, పురువు. ఆ పురువు వంశంలోనే నేను జన్మించాను. అంటే నీవు నాకు కేవలం తల్లివి కాదు, మా బామ్మలకే బామ్మవి నీవు అని అన్నాడు. దానికి ఊర్వశి పకపకా నవ్వుతూ, అర్జున, మానవ సంబంధాలన్నీ భూలోకానికి మాత్రమే వర్ధిస్తాయి. చచ్చి స్వర్గానికి వచ్చిన వారికి ఏ సంబంధాలు ఉండవు. అలానే స్వర్గంలోని అప్సరసలకు ఈ సంబంధాలు వర్ధించవు అని అన్నది. దానికి అర్జునుడు సమాధానంగా, స్వర్గంలో ఉన్న అప్సరసలు ఇంకా స్వర్గాధిపతి ఇంద్రుడు వీరంతా దివ్య శరీరం కలవారు. కానీ నేను చనిపోయి స్వర్గానికి వచ్చిన వాడిని కాదు. దివ్య శరీరము ధరించలేదు. నేను నరుడి రూపంలో ఉన్నాను. కాబట్టి మానవ ధర్మాన్ని నేను పాటిస్తాను. పరస్త్రీపై కన్నెత్తడం నా ధర్మం కాదు అని ఊర్వశిని తిరస్కరించాడు. దానికి ఊర్వశి మండిపడి, ఓరి స్త్రీ తనంతట తానే వచ్చిందని విర్రవీగుతున్నావా? నపుంసకిలా మాట్లాడుతున్నావు నీవు. అదేదో నపుంసకిలా మారిపో అని శపించింది. ఆ దెబ్బతో అర్జునుడు తెల్లబోయాడు. ధర్మం పాటించే వారికి ఇంతటి శాపమా అని అనుకున్నాడు. ఊర్వశి అటు నుండి అటే
వెంబటే బుసులు కొడుతూ వెళ్లిపోయింది. అప్పుడు ఇంద్రుడు అక్కడికి ప్రత్యక్షమై, అర్జున, దిగులు చెందకు, నీ ఇంద్రియ నిగ్రహం నాకన్నా గొప్పది, నీ ప్రవర్తనకు నేను మెచ్చితిని. ఊర్వశి ఇచ్చిన ఈ శాపం నీకు వరము. సరిగ్గా అజ్ఞాతవాసంలో నీవు ఈ శాపాన్ని అనుభవిస్తావు. అప్పుడు నీవు నపుంసకుడిగా తిరుగుతావు. దాని వలన కౌరవులు నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉండదు. నర్తకుడిగా విరాటరాజు కొలువులో నీవు అజ్ఞాతవాసమంతా గడుపుతావు. స్వర్గంలో నీవు నేర్చుకున్న నాట్యం నీకు బాగా పనికొస్తుంది. ఒకసారి అజ్ఞాతవాసం పూర్తవగానే నన్ను తలుచుకొని పురుషుడిగా మారిపో అని అన్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం. ఊర్వశి అంతటి స్త్రీయే మీద పడినా సరే మాతృభావంతో చూశాడు అర్జునుడు. తర్వాత శాపం పొందినా సరే ధర్మాత్ములకు శాపాలు కూడా వరాలే అవుతాయనేది తెలుసుకోవచ్చు. కాబట్టి శాపాలకో ఇతరుల కోపాలకో భయపడి ధర్మం వదలకూడదు. అందులోనూ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం. ఇవి ఈ ఘట్టంలో మనకు లభించే కొన్ని లెసన్స్ అనుకోండి. తర్వాత అర్జునుడి ఇంద్రియ నిగ్రహానికి మెచ్చి ఇంద్రుడు వజ్రాస్త్రం వంటి గొప్ప గొప్ప అస్త్రాలు ఇస్తాడు. ఈ వజ్రాస్త్రము పిడుగుల శత్రువు తలను బద్దలు కొడుతుంది. భవిష్యత్తులో జరిగే యుద్ధంలో గురువుల బాణాల దాటి నుండి రక్షణ పొందడానికి ఇంద్రుడు ఈ అస్త్రాన్ని అర్జునుడికిస్తాడు. తర్వాత అర్జునుడి గొప్పతనాన్ని వచ్చిన ఋషులందరికీ చెబుతూ ఇంద్రుడు మురిసిపోయాడు. అప్పుడు రోమసుడు అనే ఓ మహానుభావుడు అక్కడికి వచ్చాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన శరీరం మీద ఉన్న ఒక్క వెంట్రుక తెగబడితే ఒక బ్రహ్మదేవుడు ఆయుష్యే పూర్తవినట్టు. అలా శరీరం మీద ఉన్న వెంట్రుకలు అన్నీ పడిపోతే గాని ఈ మహాత్ముడి ఆయుష్ పూర్తవ్వదు. అంటే ఈలోపు ఎంతమంది బ్రహ్మలు పోయారో, ఎంతమంది బ్రహ్మలు వచ్చారో చెప్పలేం. అంతటి వయస్సు కలవాడు ఈ రోమసుడు. అటువంటి వాడు వచ్చి రాగానే అర్జునుడిని చూసి, ఇంద్ర, ఎవరితడు? నీ సింహాసనంపై కూర్చోబెట్టావి ఏంటి అని అడిగాడు. దానికి ఇంద్రుడు, మహాత్మా, ఈయన నరనారాయణుల్లో ఒకడు. భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు కొడుకుగా పుట్టాడు అని సమాధానమిచ్చాడు. రోమసుడు కూడా ఆశ్చర్యంతో అర్జునుణ్ణి నమస్కరించాడు. అంతటి రోమసుడే అర్జునుణ్ణి నమస్కరించి పూజిస్తుంటే ఈ కలికాలంలో మాత్రం అర్జునుణ్ణి చులకనగా చూస్తూ సినిమాలు సీరియళ్లు తీస్తూ ఉన్న కలియుగ నీచ జన్ములందరికీ నా నమస్కారం. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా నేను మాట్లాడలేను. అయితే ఇంద్రుడు రోమసుడికి చెబుతూ, మహాత్మా, భూలోకంలో పాండవులు అర్జునుడి కోసం చింతిస్తున్నారు. వారి వద్దకు వెళ్లి అర్జునుడు క్షేమంగానే ఉన్నాడని, దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడని వారితో చెప్పు. అలానే వారికి తీర్థయాత్రలు చేయించు అని అన్నాడు. అప్పుడు అంతటి చరిత్ర కలిగిన రోమసుడు కూడా పాండవులని తీర్థయాత్రలకు తీసుకువెళ్లడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి పాండవుల గురించి ఎవడో ఏదో అనడం కాదు, రోమసుడు, ఇంద్రాది దేవతలే చెబుతున్నారు పాండవుల గొప్పతనం ఏంటనేది. ఈ సినిమాలు సీరియళ్లు చూసి మనం మోసపోవక్కర్లేదు. అయితే రోమసుడు పాండవులని కలిసేలోపే మహానుభావుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి సెన్సేషనల్ న్యూస్ చెప్పేశాడు. అదేనండి అర్జునుడి తపస్సు, దివ్యాస్త్రాల సంపద. ఇవన్నీ విని వినగానే ధృతరాష్ట్రుడు హడలిపోయాడు. వ్యాసుడు వెళ్ళగానే సంజయుడి చేయి పట్టుకొని తెగ ఏడ్చాడు, కుళ్ళిపోయాడు, కుమిలిపోయాడు. శివుడు, విష్ణువు, ఇంద్రాది దేవతలే అర్జునుడికి తోడు ఉండగా ఇక నా కొడుకు యుద్ధంలో ఎలా నిలబడగలడు? అర్జునుడి స్థాయి తెలియక ఈ దుర్మార్గుడు దుర్యోధనుడు అనవసరంగా అధర్మానికి పాలుపడ్డాడు. 13 ఏళ్లవ్వగానే నా పిల్లలకి చావు తప్పదు అని అన్నాడు. అప్పుడు సంజయుడు, రాజా, ఇప్పటికీ మించిపోలేదు. పాండవులకి వారి వారి రాజ్యాన్ని తిరిగివ్వు. నీ సొంత కొడుకు దుర్యోధనుడు నీ మాట వినకపోవచ్చు, కానీ ధర్మరాజు ఎప్పటికీ నీ మాటే వింటాడు. అటువంటి మహానుభావుడు యుద్ధాన్ని కోరడు. అలా అని సమయం మీద పడేలోపే నీవు పాండవులని రప్పించు అని అంటుండగా సంజయ, పాండవులకి రాజ్యం ఇవ్వటం కుదరదు. అలా అని నేను రాబోయే యుద్ధాన్ని చూడలేను. వేరే మార్గం లేదా అని అన్నాడు. మహారాజా, పాండవులకి రాజ్యం ఇవ్వకూడదా? అలా అని వారు తిరగబడి యుద్ధం కూడా చెయ్యకూడదా? ఏం మాట్లాడుతున్నావు? ఇక పోవయ్యా, నిన్ను నీ కొడుకులని ఎవరూ మార్చలేరు అని సంజయుడు చేతులెత్తేశాడు. ఇంకో పక్కన అరణ్యంలో అర్జునుడి కోసం పాండవులు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం అర్జునుడు లేకపోవటంతో క్షణాలు కూడా యుగ యుగాల్లాగా గడవసాగాయి పాండవులకి. ఇంకో పక్కన భీముడు సరదాగా, అన్నయ్య, అర్జునుడు అస్త్రశస్త్రాలు సంపాదించుకొని వస్తాడు. నేను అర్జునుడు కలిసి హస్తినాపురాన్ని ముక్కలు చేస్తాం. కౌరవులని చితక్కొట్టి రాజ్యం ఏలుతాం. నీ ఒక్కడివి మాత్రం అరణ్యవాసం చేసుకుంటూ కూర్చో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఈ రెండూ పూర్తయ్యాక మళ్ళీ నీ రాజ్యం నీకే ఇచ్చేస్తాములే అని అన్నాడు. ఆ మాటకి ధర్మరాజు పకపక నవ్వుతూ భీమసేనుడిని కౌగిలించుకున్నాడు. అయితే బృహదస్వుడనే మహాత్ముడు పాండవులని కలుసుకున్నాడు. ఆయన కైలాసానికి వెళ్లి శివుడి పాదాలని పుష్పాలతో పూజించిన మహాత్ముడు. అటువంటి వాడు రాగానే ధర్మరాజు ఎంతో సంతోషించాడు. అయితే ఆయన ఎందుకు వచ్చాడు, తర్వాత రోమసుడి పాత్రలేంటి, రాబోయే పురాణ గాథలు ఏంటి
అనేవి రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. నిజానికి ఈ అరణ్య పర్వం చాలా పెద్దది, చాలా ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య కొంచెం వీడియోస్ కి గ్యాప్ వచ్చింది, అందులోనూ మహాభారతం వీడియోస్ కి. బట్ గ్యాప్ వచ్చినా సరే ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ స్క్రిప్ట్ రైటింగ్ డోస్ కూడా పెంచుతూ మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి లేట్ అయినందుకు క్షమించండి. ఈ మధ్య మహాభారతమే కాకుండా వేరు సిరీస్లు, వేరు శాస్త్రాలు కూడా చేస్తున్నాను కాబట్టి, ఆల్ ఆడియన్స్ కోసం వీడియోలు చేస్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో డిలేలు అనేవి జరగవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ మహాభారతం అనేది చాలా పెద్ద జర్నీ. దీనిని ఇవాళో రేపో అయిపోగొడదాం అంటే అయిపోయేది కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు ఈ జర్నీలో అందరూ భాగమవుతారని అనుకుంటున్నాను. సో మహాభారతం గనక లేట్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఈ గ్యాప్ లో కల్కి పురాణం, భాగవతం, హస్త సాముద్రికం, కామశాస్త్రం, అర్థశాస్త్రం వంటివి అందిస్తూ ఉన్నాం. ఈ సిరీస్ లు కవర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మహాభారతం వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన లింక్స్ ని చెక్ చేయండి. ఇక మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.